నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. మరికొన్ని రోజుల్లో ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇటీవలే కాలంలో చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు నాయుడు జైలుకెళ్లి వచ్చిన తర్వాత జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని మరీ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నామని ప్రకటించారు. ఈ విషయాలన్నీ మనతో పాటు మాట్లాడడానికి అయితే జనసేన పార్టీ నుంచి అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. ఓకే, ఏంటి అసలు చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఎలక్షన్స్ మూమెంట్ స్టార్ట్ అయినట్టే కనిపిస్తుంది. ఆంధ్రాలోనే ఉంది, భారతదేశంలోనే ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అయింది. అంటే భారతదేశం అంతా ఎలక్షన్స్ జరగచ్చు, కానీ ఆంధ్రాలో జరిగే ఎలక్షన్స్ ఒక ఎత్తు. మన ఆంధ్ర ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అవి ఒక ఎత్తులా కనిపిస్తాయి, కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎన్నికలకు వచ్చినప్పుడు డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. సిచ్యుయేషన్ ఖచ్చితంగా సార్, కంపేర్ టు రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్రాలో ఎలక్షన్స్ ఏం జరిగినా సరే అదొక బ్లాస్టింగ్ అన్నమాట. అంటే రాధా గారు ఇప్పుడు ఎలా వస్తుందంటే, భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని చూసుకోండి, పోటీ అనేది రెండు పార్టీల మధ్య ఉంటుంది. రెండు ప్రధాన పార్టీలు ఉంటాయి తప్ప మూడో పార్టీకి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ రెండు ప్రధాన పార్టీలకి మిగతా ఉన్న పార్టీలన్నీ కలిపి ఉంటాయి. ఇప్పుడు మనకి తమిళనాడు చూసారనుకోండి, డిఎంకే ఏడిఎంకే, మిగతా చాలా పార్టీలు ఉన్నాయి, కానీ కాంగ్రెస్ ఒక దానికి బీజేపీ ఒక దానికి అలాగా కలిసి ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే త్రిముఖ పోటీ వచ్చింది యాక్చువల్గా 2019లో. 2019లో ఎప్పుడైతే త్రిముఖ పోటీ వచ్చిందో, జనసేన, టీడీపీ, వైసీపీ విడివిడిగా పోటీ చేసినప్పుడు అది వైసీపీకి ప్లస్ అయింది. ఈసారి అటువంటి అవకాశం ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము ఇప్పుడు జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే మిగతా పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, లేకపోతే ఈ మధ్యన వచ్చినటువంటి కొత్తగా వచ్చిన వీళ్ళందరూ కూడా చాలా పార్టీలు ఉన్నాయి. కానీ అన్నీ ఎంతవరకు అంటే పరిమితం ఉంటే అంతవరకే పరిమితం. ఎన్నికల్లో గెలుపును శాసించేటువంటి స్థితిలో లేవు. రెండు ఇప్పుడు జనసేన, టీడీపీ పొత్తులో పార్టీకి కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఈ మధ్య పోటీ అన్నది వీటి మధ్య ఉంటుంది. మీరు జనసేన టీడీపీ పొత్తు అని అంటున్నారు కదా, మరి బీజేపీ నుంచి ఖచ్చితంగా మేము బీజేపీతో ఉన్నాం. కానీ ఎలక్షన్స్లో ఎలా కంటెస్ట్ చేయాలి, ఎన్ని పొత్తులో ఉండాలో బాగా అన్నది బీజేపీ నేషనల్ కమిటీ అనౌన్స్ చేయాలి. ఎందుకంటే అది జాతీయ పార్టీ. రాష్ట్ర పార్టీ నాయకులకి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇంట్రెస్ట్లో కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. కానీ జాతీయ స్థాయి నాయకత్వం ప్రకటించే వరకు జనసేన, బీజేపీ పొత్తులోనే ఉన్నాం. ఈ మూడు కలిపి వెళ్ళడానికి ఏ విధంగా అన్నది నేషనల్ పార్టీ వాళ్ళకి అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కనుక బీజేపీ పార్టీ టీడీపీ పార్టీని బాగా దూరం పెడుతూ వచ్చింది. అలాంటప్పుడు మరి బీజేపీ పార్టీ టీడీపీ పార్టీతో ఎలా మూవ్ అవుతుందని అనుకుంటున్నారు? అంటే మీరు ఎలా జనసేన వాళ్ళు టీడీపీ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారు? యాక్చువల్గా జనసేన, బీజేపీ అనేది మొదటి నుంచి మేము పొత్తులో ఉన్నాం. 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత మా పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవంలోనే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏ పార్టీలు పొత్తులో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అన్న దాని మీద కేటగిరీలుగా చెప్పారు. దానికి అనుగుణంగానే రాధా గారు ఎప్పుడైనా సరే పొత్తులున్నవి పార్టీలు నిర్ణయించాం. జనాలకి ఎక్కడ క్లారిటీ లేదు అసలు. జనసేన పార్టీ ఇప్పుడు ఏ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకొని ముందుకెళ్తుంది అనేది ఎక్కడ ఎవరికి క్లారిటీ? జనాలకి చాలా క్లారిటీతో ఉన్నారు, వాళ్ళకి తెలిసి ఎవరికి ఏ పార్టీతో వెళ్తుంది అన్నది. నేను అంటుంది ఏంటంటే మూడు పార్టీలు కలిసి ఎలక్షన్స్ లో పాల్గొనొచ్చా? ఖచ్చితంగా వెళ్తాయి. 3-5 పార్టీలు వెళ్తాయి. మహాకూటమిలో 5 పార్టీలు ఉన్నాయి ఆ రోజున, మర్చిపోతాం మనం. ఆ పార్టీలతో సంబంధం ఏదన్నా పొత్తులు అన్నాయి పార్టీలు డిసైడ్ చేయవు రాధా గారు, పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఈ రోజున పబ్లిక్ ఆలోచనలను బట్టి, ప్రజల ఆలోచనలను బట్టి, వాళ్ళ అభిప్రాయాలను బట్టి పార్టీలు ఏం చేస్తాయంటే పొత్తులు పెట్టుకుంటూ ఉంటాయి. ఇన్ని పార్టీలు కలుస్తున్నాయి కదా, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏ పార్టీ పొత్తుకు ఎందుకు వెళ్ళట్లేదు అంటే అక్కడ ప్రజలు డిసైడ్ చేస్తారు. మీరు ఆ పార్టీతో ఆల్రెడీ ఆ పార్టీ పని అయిపోయింది, 2024 తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఏదో రకంగా పార్టీని దింపండి, దానికి అనుగుణంగా మీ అందరూ కలవండి అనేటువంటి చెప్పింది ఎవరంటే ప్రజల ఆలోచన గుణంగా పార్టీలు డిసిషన్. పోయిన ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది కదా. ఒంటరిగా పోటీ చేసిందని కాదు, ఒంటరిగా వెళ్ళవలసిన పరిస్థితులు వాళ్ళకి ఏర్పడ్డాయి. ఇప్పుడు నిజంగా ఆ పార్టీ దగ్గరికి వచ్చి ఏ పార్టీ అయినా కలుస్తారంటే, ఒక వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏదైనా కలుస్తారంటే వాళ్ళు మాత్రం వద్దంటారా? ఆ పార్టీ ఎప్పుడూ పొత్తులో లేదన్న మాట నేను ఒప్పుకోను. ఎందుకంటారా, 2014 ఎలక్షన్స్లో ఖమ్మంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సిపిఎంతో కలిపి వెళ్ళింది. ఏనాడు మేము ఒంటరిగా వెళ్ళామని చెప్పుకోవడానికి కుదరదు. అదే అంటున్నాను, భారతదేశంలోనే వైవిధ్యం ఉన్న పార్టీలు బీజేపీ, కమ్యూనిస్టులు కూడా కొన్ని రాష్ట్రాల్లో కలిపవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా మహాకూటమి ఆ రోజున చూసారా మీరు, తెలంగాణ రాష్ట్ర సమితికి పూర్తి వ్యతిరేకం, తెలంగాణ వ్యతిరేకం అనుకున్న పార్టీలు అప్పుడే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తెలుగుదేశం, టీఆర్ఎస్ అని కలిపి వెళ్ళినాయి. అంటే అప్పటికున్న పరిస్థితులను బట్టి పార్టీలు డిసైడ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాయి. అంటే ఓటు బ్యాంక్ చీలకూడదు,
ఓట్ బ్యాంక్ చీలితే మళ్ళీ ప్రత్యర్థి పార్టీకి అవకాశాలు ఉంటాయి అనేటువంటి భావన ఏర్పడినప్పుడు ఖచ్చితంగా భావసారూప్యమైన పార్టీలన్నీ కలుస్తూ ఉంటాయి. మహాకూటమి పార్టీ అంటే మహాకూటమి టైంలోని మీకు గుర్తుండే ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా గెలిచిందని చెప్పుకోవచ్చు కదా తెలంగాణ రాష్ట్రంలో. ఏంటంది గెలవడం ఓడిపోవడం అని కాదండి. అప్పట్లో ఎన్టీ రామారావు గారే 3 చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయారు. అంత ఎందుకు, ఇప్పుడు మన చంద్రబాబు గారు కూడా ఒకప్పుడు ఓడిపోయిన వ్యక్తి మన చంద్రగిరిలో. అదే సందర్భంలో ఈ రోజున మన మాట్లాడుకున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి కూడా వైజాగ్లో ఓడిపోయిన ఆవిడే. రాజకీయాల్లో గెలుపుకోవటంలో అన్నీ జరుగుతూ ఉంటాయి, కామన్. కాకపోతే ఏంటంటే ప్రజలకి మనం ఈ పొత్తు అన్నది ఎందుకు అవసరం అనేది చెప్పుకుంటూ వెళ్తే ప్రజలు డిసైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పాలన చూశారు. 2019 ఎన్నికల ముందు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? పాదయాత్రలు చేశాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, మా తండ్రి రాజన్న రాజ్యం అన్నాడు, ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేశాడు. అవి నమ్మారు ప్రజలు. నమ్మిన వలన అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా చూశారు కాబట్టి, చంద్రబాబు గారిని కూడా చూశారు కాబట్టి ఒక అవకాశం ఇవ్వడం మంచిది అనే ఉద్దేశంలో వాళ్ళు ఇచ్చారు ప్రజలు. ఇచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంటుందని ప్రజలు చూశారు. చూసిన తర్వాత, ఎందుకంటే చూడకుండా మనం ఏమో ఈయన పాలన బాగోదు, ఇతనికి పరిపాలన చేయడం చేత కాదని చెప్పడం కాదు కదా. ఆల్రెడీ చూశారు. ఈ రోజున మా పాలన ఏంటని చూడబోతున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ మనం ఒకటి మాట్లాడుకుంటామంటే ఎందుకు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలి అనే క్వశ్చన్ మార్క్కి అనేక సమాధానాలు ఉంటాయి. ఆ సమాధానాలు ఏంటన్నది ప్రతిపక్ష పార్టీలుగా మేము చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఈ రోజున రాష్ట్రం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతున్నారు. ఇంకా భారతదేశంలో ఎన్నో వనరులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు వెనకబడిపోయింది. కాబట్టి ఈ పరిస్థితి రాకూడదు. రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ రాష్ట్రం బాగుండాలిగా. ఒక పార్టీలుగా బతకాలి, లేకపోతే ప్రజలు బతకాలి, రాష్ట్రం బాగుండాలి అనేటువంటి ఉద్దేశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పొత్తులు ఎలా వస్తుంది? లేకపోతే మళ్ళీ విడివిడిగా వెళ్తే ఓట్లు చీలితే మళ్ళీ ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. మళ్ళీ 5 సంవత్సరాలు ఫైట్ చేయడమా? ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పటికే వలసలు వెళ్ళిపోతున్నారు. రేపు వద్దున 2024 మళ్ళీ ప్రభుత్వం వస్తే పరిస్థితి ఏంటి, రాష్ట్ర పరిస్థితి అనే ఆలోచనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పొత్తున అన్ని ఈ పార్టీలను ఆహ్వానిస్తాయి. మీరు అన్నారు ఇందాక బీజేపీ కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వారికి తెలుసు, కేంద్రం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారు కూడా మాకు నరేంద్ర మోదీ గారు ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉందని చెప్పుకుంటూ వెళ్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. దాని అర్థం ఏంటంటే జాతీయ పార్టీ ఒక టైంలో అనౌన్స్ చేస్తుంది, అనౌన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా కుటుంబంతో కలిపి వస్తుంది. రైట్. ఈసారి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థికి ఒక స్థానాలు ఉండవు యాక్చువల్గా, ఎక్కడి నుంచో పోటీ చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారు చూశారు, మొన్న 2 చోట్ల నుంచి పోటీ చేశారు. అదే మీకు తెలిసినంత వరకు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అది ఎక్కడి నుంచి ఏంటంటే ఒక 4-5 రోజుల్లో, ఈరోజు మనం ఇంటర్వ్యూ చేసుకుంటాం కూడా, ఒక 4-5 రోజుల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఏంటి అన్నది ఒక క్లారిటీ అనౌన్స్ చేస్తారు. అదే సందర్భంలో అభ్యర్థులు అనౌన్స్ చేసుకుంటూ వెళ్తారు. మా మేనిఫెస్టో రిలీజ్ చేయడం, ఆ తర్వాత ఎక్కడ పోటీ చేయాలన్నది ఒక ఆయన ఏంటంటే రావాలి తప్ప మనం చెప్పకూడదు. ఎందుకంటే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే చాలా చోట్ల అవకాశాలు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు. ఆయన ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు కదా. కాబట్టి వాతావరణ పరిస్థితులు బట్టి అక్కడ ఆయన చెప్తారు. మీరు ఇప్పుడు అన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి అని. రీసెంట్గా నారా లోకేష్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఈసారి కూడా మా నాన్నగారే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్నారు. సో దానికి కూడా చంద్రబాబు నాయుడు అంటే ఎక్కడ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీని గురించి మీరు ఏమంటారు? మరి రాధా గారు, ఒకటి జనసేన పార్టీ అధికార ప్రతినిధిని, జనసేన పార్టీ నాలాంటి కార్యకర్తలు, జన సైనికులు బోల్డ్ మంది ఉంటారు. మేమందరం ఏమనుకుంటామండి, జనసేన పార్టీ ఏకపక్షంగా అధికారంలో రావాలి, మా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ముఖ్యమంత్రి కావాలని మేమంటాం. అవునండి. అంటే ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తులో వెళ్తున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు తెలియని విషయం చెప్పమంటారా? ఆ ఇంటర్వ్యూ మా పొత్తులోకి రాక ముందు చేసిన ఇంటర్వ్యూ రిలీజ్ చేసింది, పొత్తు తర్వాత ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు. అది ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కూడా తర్వాత అన్నాడు ఆ మాట. ఇంటర్వ్యూ చాలా రోజులు అయింది, దాన్ని రికార్డ్ చేసుకుని ఎడిట్ చేసుకుని ఇప్పుడు రిలీజ్ చేసామని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు జనసేన పార్టీ జనసైనికులు కదిపితే మా పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటాం. అదే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు గారు కావాలని కోరుకుంటారు. ఓకే, ఈ ఎలక్షన్స్లో గెలిస్తే జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తులో వెళ్తుంది కాబట్టి గెలిస్తే గనక ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఇటు చంద్రబాబు నాయుడా లేకపోతే పవన్ కళ్యాణ్? చెప్పండి. అదే మాట చంద్రబాబు గారు కూడా మాట అన్నారు. అదే సందర్భంలో మా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది నేను చంద్రబాబు గారు నిర్ణయించుకుంటాం, అది కాదు ముఖ్యం, గెలుపు ముఖ్యం. ముందు ఈ పొత్తు అధికారంలో రావాలి, ఈ పార్టీలో మన పార్టీలో అధికారం రావాలి, అది ముఖ్యం తప్ప సీఎం సీట్ ఎవరు షేర్ చేసుకుంటారన్నది మేము ఇద్దరు డిసైడ్ చేసి చెప్తామని చెప్పేసి అన్నారు. ఏమో 2.5 సంవత్సరాలు తీసుకుంటారు. మరో కర్ణాటక అవుతుందా, మరో తెలంగాణ అవుతుందా? ఏ రాష్ట్ర పరిస్థితి ఆ రాష్ట్ర పరిస్థితిలో ఉంటే కర్ణాటకకి పక్కన ఉంటే తెలంగాణకి ఆంధ్రాకి సంబంధం ఏంటి? రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి బలంగా ఉంది, అధికారంలోకి వచ్చింది.
మరి ఆంధ్రప్రదేశ్లో పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అలాగే ఏ రాష్ట్ర పరిస్థితి ఆ రాష్ట్రాలు ఉంటాయి, అక్కడున్న పరిస్థితులు బట్టి డిసైడ్ అవుతాయి ఏదైనా సరే పదవులు. ఓకే. ఈ ఎలక్షన్స్లోని అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ఏమంటారంటే జగన్ ఇచ్చిన స్కీమ్సే చంద్రబాబు నాయుడు కాపీ కొట్టి ప్రజలకి చెప్తున్నారు. ప్రజలు కూడా చాలా వరకు విసిగిపోయారు. ఫ్రీ 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 మాకెందుకురా ఫ్రీ అనే స్టేజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పడితే ఇటువంటి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి ప్రతి పార్టీ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది. గతంలో మొన్న 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు. ఏ పార్టీని ఏ రాష్ట్రంలోనూ మేము వచ్చి అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి అది సాధ్యం కాదా అన్నది ప్రజలు ఆలోచించుకుంటారు. ఒకటి, మా ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా రిలీజ్ చేయాల, రెండు పార్టీకి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం. ఎప్పుడైనా సరే సంక్షేమ పథకం సంక్షేమాలు అభివృద్ధి అనేది రెండు కళ్ళలో వెళ్తూ ఉండాలి, జోడెద్దులేవి. అంతే తప్ప నేను సంక్షేమం అంటే అప్పులు చేసో లేకపోతే ప్రజల ట్యాక్స్ డబ్బులు వసూలు చేసి ప్రజల అకౌంట్లో వేయడానికి మాత్రమే పాలన అనుకుంటే ఇంకా అభివృద్ధి విషయం మర్చిపోతే ఏం జరుగుద్ది మనం చూసి 5 సంవత్సరాల్లో. నిజంగా డబ్బులు కలెక్ట్ చేసి ప్రజల అకౌంట్లో వేయడానికి ప్రభుత్వాలు ఎందుకు? ఒక కన్సల్టెన్సీకి ఇస్తే వాళ్ళే ట్యాక్స్ వసూలు చేసేసి మళ్ళీ అకౌంట్లో వేస్తారుగా. అది కాదు కదా. అంటే ఏదైనా ఒక పథకాలు ఇచ్చినప్పుడు అది సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి, సంపద సృష్టించాలి. సంపద సృష్టించే కార్యక్రమం ఏది జరగలేదు కాబట్టి మా ఉమ్మడి మేనిఫెస్టో ఓ పక్క సంపద సృష్టిస్తానే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలాగా సంక్షేమ పథకాలు ఉంటాయి. రైట్. ఉమ్మడి మేనిఫెస్టోలో జనసేన పార్టీ హైలైట్గా ఏం ప్రకటించబోతుంది? ముందు యువత మా కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న అత్యంత ప్రమాదం ఏదన్నా ఉందంటే తుఫాన్లో, వరదలో, భూకంపంలో కాదు, నిరుద్యోగం. ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు కానీ బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఉపాధి కల్పించాలి ముందు. అక్కడ ఉపాధి కల్పించకపోతే ఏమవుతుందంటే ఇక్కడ చదువుకోవడాలు లేకపోతే ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ బతకడానికి బతుకు తెరుగు గురించి పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజున హైదరాబాద్కి ఎంత ప్రెషర్ పెరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు మాట మీరు గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితేనే ఇక్కడ తెలంగాణ డెవలప్ అవుద్ది. ఎందుకంటారంటే అక్కడ ఉన్నటువంటి యువత లేకపోతే పబ్లిక్ అంతా వచ్చి ఫ్లోటింగ్ ఇక్కడికి పడితే ఏమవుతుందంటే ఇక్కడ అవకాశాలు తగ్గుతాయి. అందుకని ఎక్కడికెక్కడ అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మా మెయిన్ కాన్సన్ట్రేషన్ మొట్టమొదటిగా యువత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అక్కడ ఉపాధి వాళ్ళకి అక్కడే ఉండి ఎక్కడికెక్కడ ఉపాధి వాళ్ళ పనులు చేసుకునే విధంగా, ఉపాధి కార్యక్రమాలు చేసుకునే విధంగా, సంపద సృష్టించే విధంగా మా దృష్టి దాని మీద పెడతాం. అది మొదటి ప్రాధాన్యత. దాని తర్వాత అన్నీ ఉంటాయి. ఇంకా రైతుల గురించి, మహిళల గురించి కావచ్చు, ఇంకా మిగతా విషయాలు అన్ని మిగతా అన్నీ ఉంటాయి. ఒకటి ఉమ్మడి మేనిఫెస్టోలో మేము క్లియర్గా చెప్పబోతున్నాం. రైట్. రీసెంట్గా చూసుకున్నట్లయితే కనుక షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారనమాట. సో కేవలం ఓట్లు చీల్చడానికే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరారని అనుకోవచ్చా? అంటే జగన్ని ఓడించాలని ఒక మాట అయితే బయట బాగా వినిపిస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? జగన్ గారి పార్టీ పిల్ల కాంగ్రెస్, చెల్లి చేరిన పార్టీ తల్లి కాంగ్రెస్. ఇప్పుడు జగన్ గారి పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ చూస్తే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా, కొత్త వాళ్ళు ఎవరో వచ్చింది ఏం కాదు కదా. ఈ రోజున వైఎస్ షర్మిల గారు వారి కుటుంబ సమస్యలు ఏమున్నాయి అన్నది మనం స్పష్టంగా చెప్పకపోయినా నిజంగా అన్నగారి మీద వ్యతిరేకంతో లేకపోతే రాష్ట్రం మీద ప్రేమని చెప్తారు. అన్నగారు వ్యతిరేకత చెప్పరు కదా. వచ్చినప్పుడు ఆవిడ మీద చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆవిడ. ఎందుకంటారా, 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ మైళ్ళు ఆమె పాదయాత్ర చేసింది ఎవరంటే షర్మిల గారు. చేసినప్పుడు ఆమె కానీ ఆమె తల్లి కానీ విజయమ్మ గారు కానీ ఏం చెప్పుకుంటూ వచ్చారు, మా అన్నయ్యకి అధికారం ఇస్తే రాజ్యం తీసుకొస్తాడని చెప్పేసి షర్మిల గారు, కొంగు పట్టుకునేమో తల్లి గారు ప్రచారం చేశారుగా, అంతా చూసాం కదా. అయిపోయిన తర్వాత ఏమో ఆవిడేమో తెలంగాణలో వెళ్ళడం చూసాం కదా. నేను పాలేరు బిడ్డనే ఉంది కదా. నిజంగానే అన్నని ఓడించాలి అనుకుంటే తెలంగాణలో పార్టీ పెట్టకుండా ఆంధ్రలోనే పెట్టచ్చు కదా అంటున్నా. ఆ ప్రశ్నకి సమాధానం షర్మిల గారు చెప్పాలి. ఇప్పుడు రాజ్యం తీసుకొస్తానని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యం అంటాడా, లేకపోతే అదే రాజ్యం అనే పదం షర్మిల గారు ఉపయోగించుకుంటారా అనేది మనం భవిష్యత్తులో చూడబోతున్నాం. ఎందుకంటే ఆవిడ పదవి పిసిసి ప్రెసిడెంట్ కింద ఇంకా పదశ్రేఖ చేయలేదు. ఇంకా ఆమె వచ్చినప్పుడు చాలా ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అన్న వదిలిన బాణం ఉంది కదండి, అప్పుడు ఆ బాణం ఎవరిని గుచ్చుకోబోతుంది అన్నది కూడా ఆవిడకి చెప్పాలిగా. అంటే అనేక ప్రశ్నలు. మొన్నటిదాకానేమో నేను తెలంగాణలో పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే తెలంగాణ కోడల్ని, పాలేరు బిడ్డని అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర వచ్చి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుందో తెలియదు. ఇంకా ఆవిడ ఓటు హక్కు ఎక్కడ ఉందనేది కూడా ప్రశ్న. మొన్నటిదాకా ఆమె తెలంగాణలో పోటీ చేయబోతుంది కాబట్టి ఆమె ఓటు హక్కు కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఆమె ఓటు హక్కు మార్చుకుంటేనే కదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, మార్చుకుంటేనే కదా దాని అన్న మీద పోటీ చేయడానికి అర్హత, మార్చుకోకపోతే ఎంపీగా పోటీ చేయాలి. నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా వాళ్ళ అన్న పాలన కరెక్ట్ కాదు, ఈయన రాజ్యం తెస్తానని చెప్పి నమ్మించి మోసం చేసిన మాటగా ఆమె ఒప్పుకుంటే
ప్రజల కోరిక ఏంటంటే డిమాండ్ ఏంటి, కోరిక కాదు డిమాండ్ ఏంటంటే ఆమె ఓటు హక్కు ఇక్కడ ఉంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయాలి, ఆమె చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. లేదు ఇంకా ఓటు హక్కు ఇక్కడ మార్చుకోలేదు, ఇంకా తెలంగాణలో ఓటు హక్కు ఉందంటే కడప ఎంపీగా పోటీ చేయాలి అవినాష్ రెడ్డి మీద. అప్పుడు నిజంగా ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య నిజంగా ఏదో వైరం ఉంది, ఖచ్చితంగా ఆవిడ రాష్ట్రం గురించి వచ్చిందనే మాటకి అర్థం ఉంటుంది. అంతేగాని ఇక్కడికి వచ్చి అక్కడక్కడ పోటీ చేసి మళ్ళీ ఏదో మాటలు చెప్తే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే వైఎస్ఆర్ డ్రామా పార్టీ, ఇది డ్రామాలో భాగమే అని చెప్పేసి మేము కూడా భావిస్తాం. రైట్. పోయినసారి చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పేసి పేదవాళ్ళకు కూడా ఎమ్మెల్యే టికెట్ ప్రకటించి పోటీ చేసేలా చేసింది. సో చాలా ఘోరంగా ఓడిపోయారని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి ఏంటి అంటే బరిలో ఎలా దిగబోతున్నారు? ఈసారి అయినా సరే దానికి స్వస్తి పలకనున్నారా జీరో బడ్జెట్ పాలిటిక్స్కి? అసలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న పదమే తప్పు. ఓకే, ఎందుకు అంటున్నానంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 40 లక్షల వరకు చాయిస్ ఇచ్చింది ఖర్చు పెట్టుకోమని. అవును. అలాగే ఎంపీ కూడా కొంత అమౌంట్ అనౌన్స్ చేసింది. ఇంకా జీరో బడ్జెట్ ఏంటి? ఓకే, ఇప్పుడు జీరో బడ్జెట్ నిజంగా జీరో బడ్జెట్ అంటే 40 లక్షలు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఖర్చు చేసుకోమంటుంది? అంటే మేము ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఎంతైతే ఇచ్చారో ఆ పరిధిలో ఖర్చు చేసి ఎలక్షన్స్లో లెగ్గి ఓటర్లను డబ్బులు ఎట్టి ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికలు చేయడమే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని మనం అనుకోవాలి. ఇప్పుడు కూడా అదే చేస్తాం ఖచ్చితంగా. మా పార్టీ ఎప్పుడు కూడా ఓట్లతోటి కొనుగోలు చేసి ఈసారైన బలమైన అభ్యర్థిని నిలబెడుతుందా జనసేన పార్టీ? బలమైన అభ్యర్థులు అంటే రాధా గారు గెలుపు గుర్రాలను పెడుతున్నాం. 2024 తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలో రాకపోతుంది. ఈసారి ఎలక్షన్స్ అంటే మేమే తేలిగ్గా తీసుకుంటలేదు. ప్రత్యర్థిని మేము తక్కువగా కూడా అంచనా వేయట్లేదు. ఎందుకంటే ప్రత్యర్థి మామూలు దుర్మార్గుడు, కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నవాడు, అదే సందర్భంలో వేల కోట్లు దోచుకున్నవాడు. వారు అభ్యర్థులు వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా అదే పరిస్థితులు దోచుకున్నవాళ్ళు. ఈ 4.5 సంవత్సరాల్లో మొత్తం ఇసుక తినేశారు, మద్యం తాగేశారు. ఇంకెక్కడ డబ్బుతో కొందామనే ఉద్దేశం వాళ్ళకున్నప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కొనేట్టుగా మేము గెలుపు గుర్రాలను పెడతా ఉంటాం. ఓకే, ఈసారి జనసేన పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేయబోతుంది? ఎక్కడెక్కడ పోటీ చేయబోతుంది? ఈ వారంలో మా పొత్తులో భాగంగా సీట్లు ఎన్నో అని మేము ప్రకటిస్తానని ముందే చెప్పాను. మీరు తినబోతూ రుచులు ఎందుకు చూసుకోవడం? అంటే ఉత్తరాంధ్రకి మాత్రమే కైవసం కానుందా, లేకపోతే ఈసారి రాయలసీమలో కూడా ఏమైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంట? రాష్ట్రం అంతా పోటీ చేస్తాం, కానీ ఏ స్థానాల్లో ఎన్ని జిల్లాల్లో జిల్లాకి ఎన్ని స్థానాలు పోటీ చేస్తామన్నది ఒక వారంలో మొత్తం అనౌన్స్మెంట్ బయటకు వస్తుంది. అప్పుడు రాష్ట్రం అంతా మాత్రం ప్రాతినిధ్యం ఉంటుంది ఖచ్చితంగా. ఈసారి పవన్ కళ్యాణ్ తరఫున చిరంజీవి గారు ఏమైనా పోటీ అదే ప్రచారం చేసే అవకాశం ఉందంటారా? ఒకటి, తమ్ముడికి అన్నయ్య గారు ఆశీస్సులు ఇప్పుడు ఉన్నాయి, మెగా ఫ్యామిలీ అండదండలు ఎప్పుడు ఉన్నాయి. మన ఎలక్షన్స్లో కూడా రామ్ చరణ్ లాంటి వాళ్ళు కూడా ప్రచారంగా వచ్చారు. నేను అంటుంది వరుణ్ తేజ్ లాంటి వారు అందరూ ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటారు, జనసేన పార్టీకి అండగా ఉంటారు. సరే, చిరంజీవి గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆయన దాంట్లోంచి రాజీనామా చేసి బయటకు వచ్చి ఏం రాలేదు ఇంకాను. బట్ తమ్ముడు చేసే సేవ తెలుసు, తమ్ముడు గురించి తెలుసు కాబట్టి ఆయన ఆశీస్సులు ఎప్పుడో ఉంటాయి. మరి ప్రత్యక్షంగా వస్తారా అన్నదే ఆయన నోటి ఉంటే రావాలి తప్ప మనం చెప్పలేం. రైట్. రీసెంట్గా అంటే మొన్న జరిగిన ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి ఉందో ఆ రోజు ఒక చిన్న వీడియో ఒకటి బాగా వైరల్ అయింది, మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కొన్ని ఫ్లెక్సీస్ అయ్యి ఉంటే అవి తీసేయండి ఇక్కడి నుంచి ముందు అని ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. సో దానివల్ల అంటే ఈ ఎలక్షన్స్లో జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెడితే ఏదన్నా దెబ్బ పడే అవకాశం ఉందా? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ నాయకుడు కాదు, ఓకే, మంచి నటుడు, ఓకే, ఇంకా మంచి కెరీర్ ఉన్న నటుడు, ఓకే, సినిమాలు చేసుకుంటూ వెళ్తాడు. ఆయన రాజకీయాల్లో ఉంటే నేను మీ ప్రశ్నకి నిగూఢంగా చెప్తున్నా, వారిలో ఉన్న ఆ సిచ్యువేషన్లో జరిగిన విషయం గురించి తాతకు తగ్గ మనవడు వారసుడు అని ఒక మాట కూడా బాగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు వారసుడు కాదు అని అంటున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టినట్టేనా? ఒకటి, నేను అంటుంది వారసుడా, ఆయన రాజకీయాల్లోకి వస్తాడా, తెలుగుదేశానికి మద్దతుగా ఉంటాడా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తాడా, ఇవన్నీ విషయాల్లో మనం మాట్లాడడానికి మనకు అర్హత లేదు, మనకు తెలియదు అసలు ఆ విషయం, మనం ఆ లోతుకి వెళ్ళొద్దు. కానీ కొన్ని ప్రశ్నలకు మాత్రం వస్తుంది కదా. ఇప్పుడు నిజంగా గతంలో ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం కూడా చేశాడు. చంద్రబాబు గారి మీద అరెస్ట్ జరిగి చంద్రబాబులో ఆయన ఒక 52 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆయన ఖండిస్తూ ఒక స్టేట్మెంట్ కూడా ఎక్కడ ఇచ్చిన సందర్భాలు లేవు. అదేవిధంగా చంద్రబాబు గారిని ఫస్ట్ నుంచి బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని దూరం పెడుతూనే ఉన్నారండి. సరే, అది ఎందుకు పెడుతున్నారు ఏంటి అన్నది నేను మాట్లాడను కదా అంటుంది. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఏం చేస్తారంటే ఆలోచించుకుంటారు కదా, ఏమని చంద్రబాబు గారిని అరెస్ట్ అయినప్పుడు ఎక్కడైనా ఖండించాడా ఈయన, చంద్రబాబు గారి భార్యని కూడా ఇబ్బంది పెట్టినప్పుడు ఎటువంటి ఖండనైనా చేశాడా, ఒకసారి సానుభూతిగా ముందుకు వచ్చారా అనే కొన్ని ప్రశ్నలు వాళ్ళు అంతర్గతంగా వేసుకున్నప్పుడు అటువంటి సందర్భాలు ఎక్కడా లేవు, జరగల. కాబట్టి అతన్ని రాజకీయ నాయకుడిగా
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా చూడరు. ఆయన ఒక జూనియర్ ఎన్టీఆర్గా అభిమానులుగానే నటుడుగానే చూస్తారు, అంతే తప్ప రాజకీయ నాయకుడిగా చూడరు. కాబట్టి ఆ రోజు జరిగిన సిచ్యువేషన్లో మరి ఏం జరిగింది ఏంటన్నది వారు ఆ పార్టీ వారు చెప్పాలే. కానీ ఈ ప్రశ్నలు కూడా వచ్చినప్పుడు అంటే దీనివల్ల ఎలక్షన్స్లో ఏమైనా దెబ్బపడే అవకాశం ఉందంటారా? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ నాయకుడు కానప్పుడు ఆయన ప్రభావం రాజకీయాల మీద ఏముంటుంది? ఆయన ప్రత్యక్షంగా వచ్చి నాకును చంద్రబాబు గారి కుటుంబానికి నారా వారి కుటుంబానికి మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఓటు వేయగలని ఆయన చెప్తాడా? చెప్తే అప్పుడు ఏమైనా మనం సమాధానం చెప్పొచ్చు. ఆయన ప్రభావం ఉంటుంది, ఓహో ఓట్లు రావడం చీలుతాయి అని చెప్పేసి అని ఆయన ఎక్కడ ప్రత్యక్షంగా ఎక్కడ మాట్లాడడం. పోనీ చంద్రబాబు ఇప్పుడు ఆయనకి అత్యంత సన్నిహితుడు స్నేహితుడు ఎవరని చెప్పి కొడాలి నాని అని అందరికీ తెలుసు. మరి అదే కొడాలి నాని నానా బూతులు తిడుతుంటే చంద్రబాబు గారిని అలా తిట్టొద్దని ఖండించిన సందర్భాలు ఎక్కడా లేవు. మరి ఏ విధంగా అతన్ని ఒక పార్టీ నాయకుడి కింద లేకపోతే తెలుగుదేశం సానుభూతి పరుడు కింద మనం ఎలా చూడగలం? చూడలేము. కాబట్టి అతని ప్రభావం అతని నోటంటే ఏదైనా స్టేట్మెంట్ వచ్చి ఆ పార్టీకి మద్దతు చెప్పొద్దు, నన్ను మేము దూరం పెట్టారు అని ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాని పరిణామాలు బట్టి మనం మాట్లాడగలం. ఓకే, అయితే ఇదే విషయాన్ని వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు సానుకూలంగా తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ని ఆ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని బయట బాగా వినిపిస్తున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు రూమర్స్ క్రియేట్ చేయడంలో వాళ్ళ దాంట్లో పేటెంట్ హక్కులు ఉన్నాయి, వాళ్ళకి చాలా పేటెంట్. రీసెంట్గా మొన్న కొడాలి నాని కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద అంటే ఇదే విషయం ఏదైతే ఫ్లెక్సీస్ తీసేమన్నారు దాని మీద కూడా స్పందించారు. సో దీని గురించి ఏమంటారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ని వైసీపీ పార్టీ ఓన్ చేసుకుందని చెప్పుకోవచ్చా? ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేయడం వేరు, ఆ ప్రయత్నం సఫలమవుతుందా విఫలమవుతుందా అనేది కాదు. ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ ఎవరైనా సరే ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన విమర్శ వచ్చినప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తాయి. ఇంకా దాంట్లో కొడాలి నాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అప్పుడు అతను ఒక మంచి రాజకీయ నాయకుడు లేకపోతే మంచి కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారి మీద అంతంత విమర్శలు చేస్తున్నప్పుడు కూడా ఎందుకు ఒక్కరు కూడా సరిగ్గా స్పందించారు? అంటే ఎట్లాంటి యాక్షన్ ఎందుకు తీసుకోరు? అతను పట్టించుకోరు. ఓకే, అది విమర్శలు ఏంటంటే అవతల వ్యక్తి విమర్శ చేసినప్పుడు ఆ విమర్శ చేసే వ్యక్తికి ఉన్న స్థాయిని బట్టి కూడా యువతలో స్పందిస్తూ ఉంటారు. కొడాలి నాని గురించి పట్టించుకునేటంత తీరిక ఓపిక ఆ టైం ఎవరికీ లేవు. అలా వాగుతూ ఉంటాడు, పోనీ ఇంకా అతని గురించి పట్టించుకునే ఉపయోగం ఏంటి అనేటువంటిది తప్ప కొడాలి నాని చేసిన విమర్శలకు సమాధానం ఎవరు చెప్పరేనని నేను అనుకుంటున్నాను. ఎన్నో చెప్తాడని, ఎన్నో రకరకాల భాష మనం చూసాం, అసెంబ్లీలో చూసాం, ఒక ప్రెస్ మీట్లో చూసాం. ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మాటలకి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. ఓకే, రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే కేసినేని నాని ఈ విషయం గురించి కూడా మనం ఏదైనా డిస్కస్ చేయొచ్చా సార్? కేసినేని నాని అంటే ట్వీట్స్ చూపించమంటే చూపిస్తాను. కేసినేని నాని గారు 2019 నుంచి మొన్నటి వరకు ఆయన పార్టీ మారే వరకు చేసిన అనేక రకమైన ట్వీట్స్ నా దగ్గర ఉన్నాయి. ఒకటి రెండు వినిపించమంటారా పోనీ మీకు? ఎందుకంటే చూపిస్తాను మీకు చదివి వినిపిస్తాను. మరి దానికి ఆయన ఈరోజు పార్టీ మారాడు సార్. పార్టీ మారడం అనేది నో ప్రాబ్లం, ఎవరి ఇష్టం మారుతూ ఉంటారు. ఆయన కూతురు కూడా వెంటనే రిజైన్ చేసినట్టుంది కదా టీడీపీ పార్టీకి. అవును, అని అంటుంది. ఆయనకు ఉన్నటువంటి ఆ రోజు ఉన్న అవకాశాలు లేకపోవచ్చు, లేకపోతే ఏదో రాజకీయ సమీకరణాల్లో ఇబ్బందుల్లో అతను మారిపోయి ఉండొచ్చు. కానీ అనేక రకమైన ట్వీట్స్ చేశాడు ఆయన 2019 నుంచి 2024. ప్రజలు నువ్వు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన మాటలు నమ్మి 22 మంది ఎంపీలని నీ పార్టీకి ఇస్తే ప్రత్యేక హోదా కాదు రాష్ట్రానికి బడ్జెట్లో 22 పైసలు కూడా సాధించకపోయావు కదా జగన్మోహన్ రెడ్డి అని క్వశ్చన్ చేశాడు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తాను, మెడలు వచ్చి సాధిస్తానని చెప్పిన వ్యక్తి నువ్వేమి 22 పైసలు కూడా సాధించలేవు, నువ్వేం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని క్వశ్చన్ చేసినటువంటి ఆ వ్యక్తి కేసినేని నాని. ఇదేం ప్రజాస్వామ్యం జగనన్న అని చెప్పేసి అని క్వశ్చన్ చేశాడు. ఎన్ని పంపేస్తాను. కేంద్రం మెడలో ఉంచి రాష్ట్రానికి బడ్జెట్లో 21 కోట్లు సాధించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ 22 మంది ఎంపీలు చాలా గ్రేట్ సార్ అని ఎటకారం చేశాడు. ఇది కూడా ఇప్పుడు తెలుగుదేశం ఎంపీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు, రేపు పొద్దున ఎంపీగా కంటెస్ట్ చేస్తాడు. ఈ ట్వీట్స్ అన్నీ పోవు కదా, టెక్నాలజీ ఉంది, అందరూ స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకుంటూ ఉంటారు. వాడి సమాధానం చెప్పాలి కదా. అనేక సందర్భాల్లో మాట్లాడాడు, రాష్ట్రానికి నువ్వు పనికిరావు ముఖ్యమంత్రిగా అన్నాడు. 3 రాజధాని 3 పైసలు సంపాదన నువ్వు తీసుకురాలేకపోయి నువ్వు 3 రాజధాని ఎక్కడ కడతావు అని చెప్పేసి ప్రశ్నించాడు. ఎన్ని పెడతాం మీరు స్క్రీన్లో చూపించండి. వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి. రాజకీయాల్లో అటు ఇటు మారుతూ ఉంటారు. ఎంత ఒక ఉదాహరణ చెప్తున్నా, బొత్స సత్యనారాయణ గారు ఏమన్నాడంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపేసింది ఎవరో విజయమ్మ గారు, నాడు కొడుకు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అదే వ్యక్తి ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి పక్కన తిరుగుతున్నాడు, అదే పార్టీకి ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి కూడా అయ్యాడు. అసెంబ్లీలోని జైలుకి బెయిల్కి మధ్యన ఊగిసలాడుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న వ్యక్తి అదే పార్టీలో చేరాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ చెంచలగూడ పార్టీ అన్న వ్యక్తి మంత్రి అయ్యాడు. అని అంటుంది
ఏదో ఒక మాట మార్చేయడం లేకపోతే ఒక పార్టీలో జాయిన్ అవ్వడం అనేది కాకుండా గతంలో ఏం మాట్లాడావు దానికి ఏంటి సమాధానం చెప్పుకోవాలంటే ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు ఏం మాట్లాడావా గతంలోని, ఈరోజు అదే పార్టీలోకి వచ్చి అదే పార్టీకి ఓటేమని అడుగుతున్నావు కదా, నీకు కనీసం విలువ ఉందా అని ప్రజలు అడుగుతారు. రేపు అతను కంటెస్ట్ చేస్తా ఆయన ఆ నియోజకవర్గ ప్రజలు అడగరా? ఇవన్నీ ఏంటంటే పార్టీలు మారడం గురించి వాటి గురించి మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అటు అలా అవకాశాలు లేకపోతే సీట్లు రాకపోతే అసంతృప్తులు బయటికి రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో రీసెంట్గా మనం చూసుకున్నాం అసంతృప్తులను మీరే చెప్తున్నారు. చాలా మంది వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి జపాక్స్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ రీసెంట్గా చూసుకున్నట్లయితే కనుక మనం జనసేన పార్టీలోకి ఎందుకు వలసలు రావట్లేదు? వలసలు రావట్లేదు ఎందుకు అనుకుంటున్నారు? ఒక ఎమ్మెల్సీ గారు వచ్చారు కదా వైజాగ్ నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగినటువంటి ఎమ్మెల్సీ ఈ రోజున మా పార్టీలో జాయిన్ అయ్యాడే. చిన్న వాళ్ళు ఎవరు రాలా. ఎంపీ బాలశౌరి గారు మా పార్టీలో జాయిన్ అయ్యాడు, మచిలీపట్నం ఎంపీ గారు. అలా రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి అద్భుతమైన నాయకులు వస్తున్నారు పార్టీలోకి. నేను అంటుంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఆత్మవిమర్శ చేసుకున్న వాళ్ళకు కొంచెం ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని. జనం కావాలా జగన్ కావాలా ఈ క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు మాకు జగన్ వస్తే రేపు పొద్దున్న ఎలక్షన్స్ అయిన తర్వాత ఆత్మతో పాటు జైలుకి పోవాల్సిందే అనుకున్న వాళ్ళు అక్కడ ఉంటారు. జనం కావాలి, జనంతో ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకున్న వాళ్ళు జనసేనలోకి టీడీపీలోకి వెళ్తారు. మీరు రావట్లేదని వలసలు ఒక్కోటి జరుగుతుంది. మాకు దగ్గర చిన్న వాటి రావట్లేదు. ఎమ్మెల్సీ ఎంపీలు స్టేజ్లో ఉన్న వాళ్ళు వస్తున్నారు. వారి పార్టీలోకి ఎవరు వెళ్తున్నారు చెప్పండి? ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు మరి? వస్తున్నారు అందరూ ఒకళ్ళొకళ్ళు వస్తున్నారు. ఈ వారం రోజుల్లో కొన్ని పెద్ద జాయినింగ్స్ ఉన్నాయి. నేను అంటే పెద్ద జాయినింగ్స్ ఉన్నాయి. ఎంపీ స్టేజ్ ఉన్నాడంటే 7 ఎమ్మెల్యేల కంటే పైన ఉన్న వ్యక్తే కదా. మరి ఆ ఎంపీ స్థాయిలో ఉన్న వాళ్ళు వస్తున్నారుగా. రైట్, మీరు ఎంపీ అన్నారు కాబట్టి మొన్న రీసెంట్గా ఏదైతే సంక్రాంతి సంబరాలు జరిగాయో భీమవరంలోని రఘురామకృష్ణరాజు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. నాకు అవకాశం ఇస్తే జనసేన పార్టీ నుంచి నేను ఎంపీ కింద పోటీ చేస్తానని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఆయన. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్టిల్ ఈరోజు ఇంకా రాజీనామా చేయబోతారేమో త్వరలో. అయితే ఆయన కొన్నాళ్ళే ఆ పార్టీలో ఎంపీగా ఉండి ఆయన కొన్ని విషయాలు ఏదో మాట్లాడిన వలన అతని మీద కక్ష కట్టి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మనం చూసాం. ఆయన అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టించడం, కొట్టించడం, ఆయన బయటికి రావడం, మళ్ళీ ఢిల్లీలో ఉండి ఇప్పటివరకు నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండా ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నీ చూసాం. అన్నీ ఎదుర్కొన్నాడు ఆయన. అన్నీ ఎదుర్కొని మళ్ళీ నరసాపురం నుంచే పోటీ చేయాలనేటువంటి కాన్సెప్ట్లో ఆయన సిట్టింగ్ ఎంపీగా ఆయన పరిస్థితి ఉన్నాడు. ఈ పొత్తులో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా మరి నరసాపురం సీటు ఎవరికి వస్తుందో అన్నది క్వశ్చన్ మార్క్. ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు కాబట్టి ఏ పార్టీకి నరసాపురం సీటు వస్తే ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ తరఫున నరసాపురం ఎంపీగా కంటెస్ట్ చేస్తానన్నమాట ఆయన చెప్పడం జరిగింది. ఓకే, అది ఏంటన్నది ఇది ఏంటంటే ఇవన్నీ కూడా ఒక వారం 10 రోజుల్లో అన్ని క్లారిటీ వస్తుంది. పొత్తుల్లో కావచ్చు, సీట్లు కావచ్చు, ఏ సీట్లు కావచ్చు, ఎవరెవరు పార్టీలు మారుతున్నారని కావచ్చు, ఎన్ని ఒక వారం 10 రోజులు. ఆయన రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా క్లారిటీగా చెప్పున్నారు, అవకాశం ఇస్తే నర్సాపురం నుంచి నేనే జనసేన పార్టీ తరపున ఎంపీ కింద పోటీ చేస్తాను అని ఆయన ప్రకటించారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక సూచన చేశారు. జనసేన సీటు నరసాపురం తీసుకోండి, నేను మీ పార్టీలో జాయిన్ చేసుకోండి, టికెట్ నాకు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆయన రిక్వెస్ట్ని పవన్ కళ్యాణ్ గారు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూర్చుని ఆ తర్వాత బీజేపీ నాయకులతో కూర్చుని డిసైడ్ చేస్తారు. అది మనం డిసైడ్ చేసేది కాదు. ఖచ్చితంగా ఆయన పోటీ అయితే చేస్తాడు. ఆయన గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించిన వ్యక్తి. నియోజకవర్గానికి రాకుండా చేసినా కూడా ఆయన కొంతవరకు ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీ ఫండ్స్ అన్నీ కూడా ఇవ్వడం, లోకల్గా ఉన్నటువంటి అన్ని కార్యకర్తలతోటి పనులు చేయించడం మనం చూసాం. ఆయన ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన ఎటువంటి వ్యక్తి పనులు చేయగలడో అన్నది ప్రజలకు తెలుసు. ముందు ఖచ్చితంగా పార్టీలు జాయిన్ చేసుకుని ఎంపీగా గెలిపించుకుంటాయి. రైట్, మరొకటి ఏంటంటే బయట బాగా జరుగుతున్న చర్చ గుడివాడ అమర్నాథ్కి వైసీపీ పార్టీ నుంచి టికెట్ లేదు అనేది ఒకటి బాగా జరుగుతుంది. అయితే ఆయన త్వరలోని పొత్తు ఉన్న పార్టీస్తో జాయిన్ అయిపోతున్నారు అనేది ఒక రూమర్ బాగా జరుగుతుంది. దీని గురించి మీరు ఏమంటారు? గుడివాడ అమర్నాథ్ గారిని అడగాలి ప్రశ్న. ఆయన ఏ పార్టీ, ఎందుకంటే అంటే జాయిన్ అవుతానంటే మీరు కొన్ని ఉంటాయండి. ఎలాగంటే అత్యుత్సాహం చూపించారు కొంతమంది. అధినాయకుడిని మెప్పుకోవాల గురించి ఆయన మెచ్చుకుంటాడనే ఉద్దేశంతో కొంతమంది రోజా, గుడివాడ అమర్నాథ్, కొడాల నాని, పేర్ని నాని, అంబటి రాయుడు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. బాగా అత్యుత్సాహం. అనిల్ కుమార్ యాదవ్ పాప మధ్యలో ఎందుకు సైలెంట్ అయ్యాడు, కొంచెం ఏమన్నా తత్వం బాధపడిందేమో తెలియదు. కానీ వీళ్ళందరూ ఒక పరిధి ఉంటుందండి. ఆ పరిధి దాటి విమర్శలు, వ్యక్తిగత విమర్శలు, లేకపోతే ఒక రకమైనటువంటి భాష అన్నీ ఉపయోగించి బయటకు వచ్చారు. అటువంటి వాళ్ళని సాధ్యంత వరకు ఇప్పుడు నిజంగా మీరు అన్న గుడివాడ అమర్నాథే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి
ఏ పార్టీలో జాయిన్ అవుతాడు? అదే జనసేన పార్టీని ఎంట్రీ ఇవ్వదు ఓకే. మ్యాక్సిమం. తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి వాళ్ళు కూడా రానివ్వరు. వామపక్షాల్లోకి జాయిన్ అవుతాడేమో నాకు తెలీదు. లేకపోతే షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడేమో నాకు తెలియదు. ప్రధాన పార్టీలో అయితే జాయిన్ అయ్యే అవకాశం చాలా 99% లేవు. లేదు నేను ఏదో అత్యుత్సాహంతో మాట్లాడాను, తొందరపాటు మాట్లాడాను, నన్ను క్షమించండి అని చెప్పి మా పార్టీలోకి వస్తాడేమో మేము చెప్పలేము. ఎందుకంటే రాజకీయాలు ఏదైనా సాధ్యం. ఎవరు మనకు ప్రత్యర్థులే అని చూస్తాం తప్ప శత్రువులుగా చూడం. కాకపోతే నేను చెప్పిన పేర్లందరూ కూడా ఒక పరిధి దాటి మాట్లాడారు. పరిధి దాటి వాళ్ళ స్థాయి దాటి కూడా మాటలు మాట్లాడడం జరిగింది. దాన్ని కార్యకర్తలు యాక్సెప్ట్ చేయలేరు. కార్యకర్తలు యాక్సెప్ట్ చేయకపోతే నాయకులు కూడా అంత అవకాశం ఇవ్వరు. అవకాశం కూడా ఇవ్వరు, సాహసం కూడా చేయరు. రైట్. నిన్ననే అనుకుంటా మనం చూస్తున్నాము అంబేద్కర్ విగ్రహం గ్రాండ్గా లాంచ్ చేశారు. సో దాని గురించి ఏమైనా చెప్తారా? ఒకటి, అంబేద్కర్ గారు దేశానికి ఐకాన్. నేను ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. కోనసీమ అల్లర్లు జరిగినాయి, మీకు బాగా గుర్తుండి ఉంటుంది. అవును అవును. అంబేద్కర్ కోనసీమ అనే జిల్లా అంబేద్కర్ కోనసీమ అని చెప్పేసి అని పేరు కూడా మార్చారు. ఆ టైంలో చాలా పెద్ద పెద్ద విధ్వంసం అనే చెప్పుకోవచ్చు. విధ్వంసం జరిగింది. అవును. అంటుంది ఆ రోజు అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. ఏ పార్టీలు కానీ ప్రజలు కానీ ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. కానీ ఒక జిల్లాకి పేరు పెట్టినప్పుడు దానికి ప్రజల అభిప్రాయం తీసుకుని పేరు పెడతామని చెప్పి మిగతా చోట్ల అలా చేసి అక్కడ మాత్రం అటువంటిది ఏం చేయకుండా పేరు పెట్టి అక్కడ కొంచెం గందరగోళ వాతావరణం సృష్టించి ప్రజల మధ్య అలజడి సృష్టించి మొత్తం విధ్వంసం జరిగింది అక్కడ. నేటంది ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలనే ఆలోచన 125 జయంతి సందర్భంగా ఆయన విగ్రహం పెట్టాలనేటువంటి ఆలోచన గత ప్రభుత్వంలో వచ్చింది. వారు దానికి సంబంధించినటువంటి అమరావతి ప్రాంతంలో ప్లేస్ డిసైడ్ చేశారు. మీకు బాగా గుర్తుంచుకోండి, అమరావతి ప్రాంతం అన్నది బౌద్ధులు తిరిగిన ప్రాంతం, బుద్ధిస్టు ప్రాంతం. అది ఇప్పటికే కూడా అవశేషాలు చాలా ఉన్నాయి. అమరావతి అంటేనే గౌతమ బుద్ధుడికి సంబంధించిన. అంబేద్కర్ గారు బుద్ధిజం తీసుకున్న వ్యక్తి. రెండో పాయింట్, ఏదైతే అమరావతికి సేకరించినటువంటి 29 గ్రామాల భూములు ఉన్నాయో దాంట్లో 34%, 35% ఇంచుమించు దళితులే భూములు ఇచ్చారు అక్కడ. అటువంటి ప్రాంతంలో అంబేద్కర్ని తీసుకొచ్చి విజయవాడ నగరంలో పెట్టాడు. వెల్ అండ్ గుడ్, పెట్టాడు. పోన్లే, ఇక ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, పెట్టడం మన కాదనం. ఇంకా తెలంగాణలో అదే అంబేద్కర్ గారి విగ్రహం పెడితే 150 కోట్లు అయింది, ఖర్చు అయింది. మరి అదే విగ్రహం ఆంధ్రప్రదేశ్లో పెడితే 400 కోట్లు అయింది. మరి దానికి ఏమన్నా భారతీయ సిమెంట్ కాస్ట్లీగా కొన్నారేమో మాకు తెలియదు, కానీ ఆ విషయాలు కూడా పక్కన పెడదాం. కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేట అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా అనేది క్వశ్చన్. ఎందుకంటారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారం రావడానికి కారణం ఎవరంటే దళితులు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు, మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడ్డారు. అండగా నిలబడిన వ్యక్తుల్ని ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారి నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఈరోజు రాష్ట్రంలో జరిగిన దళితుల మీద జరిగినటువంటి ఘోరాల నేరాలు మనం అన్నీ చూసుకుంటే దళితులు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డిని? ఎస్సీ ఎస్టీ మన దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేటువంటి భారతదేశంలో ఇంకో రాష్ట్రం ఎక్కడన్నా ఉందా? దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు. పోనీ ఒక ఎమ్మెల్సీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని చంపేసి పార్టీలు చేసినప్పుడు ఇంటికాడ పడేస్తే ఆ వ్యక్తిని పార్టీలో సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి ఒక లెటర్ కూడా రిలీజ్ చేసినటువంటి వీళ్ళు అదే ఎమ్మెల్సీ రిలీజ్ అయిన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. ఈరోజు నిన్న కూడా అనంతబాబు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అంబేద్కర్ విగ్రహం గురించి. ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న ఈ వరుస ఘటనలన్నీ చూసుకుంటే అంబేద్కర్ గారి సిద్ధాంతాలకి అసలు సరిపోతాడా? పోనీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించేసినప్పుడు అంబేద్కర్ గారు ఆ గొప్పదనం దళితులకి వాళ్ళకి ఆయన చేసినటువంటి సేవలు, దేశానికి చేసిన సేవలు అవి చెప్పుకుంటూ వెళ్ళాలి. అది ఏమైనా మాట్లాడా? అక్కడ కూడా ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేయడమే. రైట్. కోనసీమలో అల్లర్లు జరిగినప్పుడు పెద్ద ఎత్తునే కేసులు బనాయించారు కదా, సో అవేమన్నా ఒక కొలిక్కి వచ్చాయంటారు ఇప్పటి వరకు? వస్తూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత ప్రభుత్వాలు ఒక్కొక్కసారి రద్దు చేస్తూ ఉంటాయి, కేసులు కొట్టేస్తూ ఉంటాయి. లేకపోతే కొన్ని కేసులు వీళ్ళ పరిధిలో ఉండవు, ఖచ్చితంగా అవి ఇదవుతూ ఉంటాయి. తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడు కేసులు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే రెండు పార్టీ మళ్ళీ ప్రజల మధ్యన చిచ్చు పెట్టడం ఎందుకు, ఏదో ఆ రోజు ఆవేశంలో జరిగింది అనేటువంటి భావన కలిగినప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వాల్లో కేసులు కొట్టేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఒకటి చూసుకున్నట్లయితే సార్, ఆంధ్ర రాజకీయాలన్నీ కూడా క్యాస్ట్ చుట్టూనే తిరుగుతాయి అని అంటారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఖచ్చితంగాను. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకి ఆంధ్ర రాజకీయాలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. తెలంగాణలో కుల ప్రభావం తక్కువ ఉంటుంది, ప్రాంతీయ అభిమానం ఎక్కువ ఉంటుంది. ఆ అభిమానంతో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎన్ని చేసినా మాట్లాడితే తెలంగాణ అనేటప్పటికి మళ్ళీ అతను అవకాశం ఇచ్చారు.
అది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు కుల ప్రభావం ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ లేకుండా రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి మనం అనం. గడిచిన 5 ఏళ్లలో రెడ్డి సామాజిక వర్గం బాగా బాగుపడిందని చెప్పుకోవచ్చు. అయితే రెడ్డి సామాజిక వర్గం కూడా బాగుపడిందని చెప్పేసి ఎవరు అనరండి ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రెడ్డి సామాజిక వర్గం అంతా బాగుపడిపోతాం, చంద్రబాబు గారు వస్తేనేమో కమ్మ సామాజిక వర్గం అంతా బాగుపడిపోతాం. ఇలా ఉండవు. ఒక కులాన్ని, ఎందుకంటే ఆ వ్యక్తి పలానా కులం కాబట్టి కులానికి అనుగుణంగా జరిగిపోద్దని అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారుగా ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే ఎక్కడో ఆర్వీల్లో ఉన్న రెడ్డిగో, అనంతపురంలో ఉన్న రెడ్డిగో లాభం ఏం చేకూరుతుంది? ఆర్వీల్లో ఉన్న రెడ్డో, లేకపోతే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అనపర్తిలో ఉన్న రెడ్డిగో ఏ విధ లాభం? ఓహో మా వాడు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే తృప్తి పొందాలి తప్ప ఆ రోడ్ల మీద తిరగాలి, ఆ ట్యాక్సీలే కట్టాలి, అటు ఆ చట్టాలుగా అనుగుణంగా నడాలి కదా. అవన్నీ ప్రభావం అతని మీద చూపిస్తాయి కదా. కొంతమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, అతనికి నమ్మదగిన వ్యక్తులు కోటరీ ఉంటుంది, ఆ కోటరీ లాభపడతారు. అదే సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి మన ప్లేట్లో మన బిర్యానీ పథకంలాగా కొంతమందికి అదే సామాజిక వర్గం ప్రజలందరికీ, ఆ నాయకులందరికీ కూడా పదవులు కట్టబెట్టాడు. వాళ్ళు లబ్ధి పొందారు. మాట్లాడితే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటాడు కదా, కానీ పార్టీ సమన్వయకర్తలు చూడండి, పార్టీ లాభదాయకమైన పదవులు చూడండి అని ఆయన సామాజిక వర్గం ఇచ్చారు. అలా కొంతమంది, కొన్ని లక్షల మంది ఉంటారు రెడ్డి సామాజిక వర్గం, సపోజ్ కొన్ని వందల మందో కొన్ని వేల మందో కొంతమంది లాభపడి ఉంటారు. వాళ్ళు లాభపడడం వల్ల మొత్తం ఆ సామాజిక వర్గం అంతా బాగుపడిపోయిందంటే నమ్మశక్యం కాదు. ఈసారి జనసేన పార్టీ టీడీపీ పార్టీతో కలిపి ఎలక్షన్స్లోకి వెళ్తుంది కాబట్టి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు? 140 నుంచి 160 సీట్లు కొట్టబోతున్నాం. జనసేన పార్టీ వరకు ఎన్ని సీట్లు గెలుస్తుందంటారు? ఇప్పుడు ఇంకా సీట్లే డిక్లేర్ అవ్వలేదు, ఎన్ని సీట్లు నేనే చెప్తాను. ఇంకా సీట్లు అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఎన్ని సీట్లు అన్నది. కానీ పోటీ చేసిన ప్రతి చోట గెలిచే అవకాశాలు మాకు ఉన్నాయి. రైట్. మీరు జనసేన పార్టీకి ఇప్పటి వరకు కూడా చాలా మీ వంతు కృషి చేసుకుంటూ వచ్చారు. మరి మీరు ఏమైనా పోటీ చేయబోతున్నారా? నేను పోటీ చేయట్లేదమ్మా. ఎందుకంటే నేను పార్టీ అధికార ప్రతినిధిగా జన సైనికుడిగా 2019 ఎన్నికల్లో సరైన ఫలితాలు రాకపోయినా కూడా 2019 ఎన్నికల తర్వాత జాయిన్ అయిన మొట్టమొదటి వ్యక్తిని నేను పార్టీలో. ఫస్ట్ జాయినింగ్ 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత, పార్టీ ఓడిపోయిన తర్వాత జాయిన్ అయిన వ్యక్తిని నేను. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుద్ది, రాష్ట్రానికి మంచి జరుగుద్ది కాబట్టి అతను వ్యక్తిగతంగా అతనికి వచ్చే నష్టమే ఉండదు. కానీ అటువంటి వ్యక్తి నష్టపోతే, అంటే ఓడిపోతే, సపోజ్ అటువంటి వ్యక్తి అధికారంలో రాకపోతే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, మనం రాజకీయాల్లోకి వచ్చి మనం ఎంత అనేటువంటి భావన యూత్లో రాకూడదు. అది ప్రజాస్వామ్యానికి దెబ్బ. అందుకని మేము జనసేన పార్టీ లాంటి సైద్ధాంతిక భావజాలం ఉన్న పార్టీ వెనకాల ఉంటూనే ఉంటాం. మా పదవుల గురించి వచ్చిన వాళ్ళం కాదు, ఒక ఆశయం గురించి వచ్చిన వాళ్ళం. మాకేం ఆశలు ఉండవు. నిజంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి బీజేపీ ఆశీస్సులతోటి రాష్ట్రానికి మంచి జరిగితే అంతకంటే మాకు కావాల్సింది మాకేం లేదు. రేపు పొద్దున్న చెట్టు బాగుంటే ఏదో కాయ ఎప్పుడో కోసుకోవచ్చు. ఆ కాయ ఏంటన్నది ఆఫ్టర్ ఎలక్షన్ చెప్పగలం. సార్, జేడీ లక్ష్మీనారాయణ గారు రీసెంట్గా ఒక పార్టీ పెట్టున్నారు. సో ఈ పార్టీ అసలు దేనికి పెట్టున్నారు, లేకపోతే ఏ పార్టీతో ఈ పార్టీ ముందుకు వెళ్ళబోతుంది? ఏమో ఆ పార్టీ ఏ పార్టీతో వెళ్ళబోతుంది అన్నది ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. బట్ ఆయన గతంలో మా జనసేన పార్టీలో కూడా చేశారు. కొన్ని వేధించి బయటకు వెళ్ళారు. ఎక్కడ ఒక లిమిట్ దాటి ఆయన విమర్శలు చేయలేదు, కానీ ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన అనుకుని ఉండొచ్చు, నేను అతను కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుని ఈ సిద్ధాంతాల ప్రకారం నడుచుకోవాలని నేనే పార్టీ పెట్టాలి అని అనుకోవచ్చు. పార్టీ పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరికైనా హక్కు ఉంది. మీకు నాకైనా ఒక పార్టీ పెట్టుకోవచ్చు, దాని గురించి కాదు. కానీ మనం చేసే పని ఎంతవరకు వ్యవస్థలకు ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం కూడా ఆ నాయకులు గతంలో, అంటే ఈ మధ్య కాలంలో మొన్నెప్పుడు కానీ ఆయన వైసీపీ పార్టీలో చేరనున్నారు, టికెట్ కూడా రాబోతుంది అనేది ఒకటి ప్రచారం కూడా చాలా జోరుగా జరిగింది. సో దాని గురించి ఒకటి చాలా రకరకాల ప్రచారాలు జరిగినాయి. ఎందుకంటే ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కీలక అధికారిగా అప్పట్లో పనిచేశాడు కాబట్టి ఆ పార్టీలో పనిచేసే అవకాశాలు లేవు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాడని కూడా రూమర్ వచ్చింది. లేదు, బయటకు వచ్చి ఆయన లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తాడని కూడా కొన్ని వచ్చినాయి. అది కూడా అయిపోయింది. మళ్ళీ జనసేన పార్టీలోకి ఆయన స్వయంగా వచ్చారు, బయటకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఏ పార్టీ పెడతారని జనధ్వని అని పార్టీ పెట్టుకున్నారని ఒక రకంగానో అన్ని రకాలుగా కామెంట్స్ ఉన్నాయి. సరే, ఆయన ఒక పార్టీ అనౌన్స్ చేసుకున్నారు, ఆయన సిద్ధాంతాలు అవి పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఆయన పదే చెప్పడం ఏంటంటే నేను వైజాగ్ నుంచి కంటెస్ట్ చేస్తానన్న మాట చెప్పడం జరిగింది. మరి ఆయన ఇప్పటివరకు పూర్తి కార్యవర్గం కానీ లేకపోతే అభ్యర్థులు కానీ ఏ విధంగా ఏంటన్నది ఒక క్లారిటీ రాలేదు. 1-2 సందర్భాలు నేను చూశాను. ఏదో ప్రత్యేక హోదా గురించి నాకు పోరాడతానని చెప్పే మాట్లాడడం జరిగింది. ఏదైనా ఎన్నికలకి 2 నెలల సమయం ఉంది. ఈ సమయంలో మరి ఆయన ఎంతవరకు పార్టీ కార్యవర్గాన్ని పెట్టుకుని ఏ విధంగా వెళ్తాడన్నది మనం వేచి చూడాలి తప్ప మనం అంతకుమించి మనం సమానం చెప్పలేం. రైట్. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ పొత్తులో వెళ్తున్నారు.
బేసిక్గా చూసుకున్నట్లయితే కనుక వైసీపీ పార్టీకి 151 సీట్లు ఉన్నాయి అండ్ అలాగే చాలా బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఏం చూసుకొని అసలు ఆ పార్టీని ఓడిస్తారని మీరు అనుకుంటున్నారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు 2014లో పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా పెట్టాడు? నా తండ్రి చనిపోయాడు అని చెప్పి శవం దగ్గర పార్టీ పెట్టాడు. 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి కోడికత్తితో నన్ను ఘాటు పెట్టారు అని చెప్పేసి సింపతి క్రియేట్ చేసుకున్నాడు. అదే సందర్భంలో ఆయన బాబాయ్ హత్యను కూడా నారావారి రక్త చరిత్ర అని చంద్రబాబు గారు హత్య చేశాడని చెప్పి అటువంటి క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 2024 వచ్చింది. ఇప్పుడు తల్లి చెల్లి వదిలేసిన బిడ్డని నాకు ఓటేయండి అని అడుగుతాడా? ఒకటి, ఏ పార్టీ గారు ఒక సిద్ధాంతాలు ఉంటాయి. ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతం ఏంటి? ఆ పార్టీ ఎలా పుట్టింది? పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడా? ఎవరో పెట్టిన పార్టీని ముందు కొట్టేశాడు, తర్వాత కొనుక్కున్నాడు. ఎవరో పెట్టిన పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందు కొట్టేసి తర్వాత కొనుక్కున్నాడు. కాబట్టి ఆ పార్టీకి ఒక సిద్ధాంతాలు లేవు. ఒక శవాలను అడ్డం పెట్టుకుని నడుచుకునేటువంటి పార్టీ. ఆ పార్టీ ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు 2019 ఎన్నికల ముందు వారి బాబాయ్ హత్య విషయంలో సిబిఐ ఎంక్వైరీ కావాలి, అది కావాలి, ఇది కావాలని హడావుడి చేశాడే. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? వీటన్నిటికి సమాధానం చెప్పుకోవాలి కదా. అంటే ఒక్కసారి నమ్ముతారమ్మా ప్రజలు అన్నది. సరే, ఒక్క ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇస్తారు, అంటే మరో ఛాన్స్ పదే ఛాన్స్ ఇవ్వరు. వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ కరప్టెడ్ పార్టీ. అది 2024 తర్వాత వైఎస్ఆర్ క్లోజ్డ్ పార్టీ. ఇంకా అంతకుమించి ఏమి లేదు. దానికి భావజాలం ఉన్న పార్టీ అయితే మనుగడ ఉంటుంది. వాళ్ళకి భావజాలం ఏమి లేదు. నా తండ్రి అంటాడో లేకపోతే అది అంటాడు ఇది అంటాడు. అది ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత నా ప్రజలు అనాలి. ఇప్పుడు 5.5 కోట్ల ప్రజలకి అతను ప్రతినిధి. అటువంటిది ఎక్కడైనా మీరు నా ప్రజలు అన్న మాట మీరు విన్నారా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటాడు. అటువంటి వ్యక్తిని మరి ఏ విధంగా? బీసీలు అంటే ఇదివరకు గతంలోని బీసీ అంటే మీ అందరూ బీసీలు అనుకునేవారు. అటువంటి బీసీలని 56 కార్పొరేషన్ల కింద విడదీసి 56 ముక్కలు చేశాడు. ఎస్సీ ఎస్టీలు ఆ విధంగా ముక్కలు చేశాడు. మైనార్టీలని నేను వస్తే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని మాటలు చెప్పాడు. మైనార్టీలు మోసం చేశాడు. ఏ రంగాన్ని అతను మోసం చేయలేదు, ఏ ప్రజలను అతను మోసం చేయలేదు. కాబట్టి ఏదో ఒక రాజన్న రాజ్యం, అదేదో స్వర్ణయుగలాగా మాట్లాడితే రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పేసి అంటాడు. ఆ రాజన్న రాజ్యంలోనే కదా దుర్మార్గాలు చేసి కోట్లు సంపాదించింది. 2004 ఎన్నికలకు ముందు వీళ్ళ ఆస్తులు ఏంటి? 50 లక్షలు ఎంతో చూపించారు అఫిడవిట్లో. 2009లో వీళ్ళ ఆస్తులు చూడండి, 1000 కోట్లు. ఎందుకు వచ్చినాయి? ఇలా భారతదేశంలోనే ధనిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అతను ఏదో ఒక పేదవాడిలాగా, పేదలకు ప్రతినిధిలాగా. అతను అసలు అర్హత ఉందా ఆ మాట? తాడేపల్లి ప్యారిస్ నుంచి గుంటూరు వెళ్ళాలంటే స్పెషల్ ఫ్లైట్లు వెళ్తాడు, రోడ్ల మీద తిరగలేడు. రాధాగారు మీరు ఒకటి చెప్పండి, ఎన్నికలకు ముందు ప్రజల్లో తిరిగాడే, ముద్దులు పెట్టుకున్నాడే, బొగ్గలు నిమిరాడే. మరి ఎన్నికలు అయిపోయి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరదాలను అడ్డుపెట్టుకు ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు భయం ప్రజలంటే? ప్రజల ముఖం చూడడానికి ఎందుకు అంత ఇది? ఎక్కడైనా సరే పూర్వం ముఖ్యమంత్రి గారు లాంటి వ్యక్తి మన ఊరు వస్తున్నారంటే మనం ఎంతో సంబరపడేవాళ్ళం. ఎందుకంటే ఆయన వస్తున్నాడు కాబట్టి రోడ్లన్నీ బాగు చేస్తారో, ఊరంతా రంగులు వేస్తారో అని. ఈ ముఖ్యమంత్రి వస్తుంటే భయపడిపోతున్నారు ప్రజలు. చెట్లు కొట్టేస్తాడు, పచ్చని చెట్లు కొట్టేస్తాడు, 100 సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు కొట్టేస్తాడు. రోడ్లన్నీనేమో ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారు. షాపులన్నీ బంద్ చేస్తారు. ఈయనేమో పరదాలు అడ్డు పెట్టుకెళ్తాడు. ఆ రోజు స్కూల్స్ బంద్, ఆఫీసులు బంద్, మొత్తం రోడ్ల మీద రావడంలో ఒక కర్ఫ్యూ వాతావరణం సృష్టించి ముఖ్యమంత్రి ఊళ్ళో కొట్ట రావడం ఎక్కడ ఉందా భారతదేశంలో? మనం ఎక్కడో చూశాను, తమిళనాడు ముఖ్యమంత్రి గారు స్టాలిన్ ఏదో బస్సులో ఎక్కి ప్రజలను ఎలా ఉంది నా పాలన అని చెప్పి అడుగుతున్నాడంట. ఈయన మాట్లాడగల ఆ ధైర్యం చేయగలడా? అంటే అతనికే తెలుసు మరోసారి నాకు అవకాశం లేదు, నేను ఇంకా ముఖ్యమంత్రి రాలేను అనేటువంటి విషయం మనందరికంటే కూడా బాగా ఎవరికి తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా ఆయనే చెప్పున్నారు సీట్లు మార్చబోతున్నాను అని. సో దానివల్ల ఏమన్నా వైసీపీ పార్టీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారంటే ఈ ఎలక్షన్స్లోని? ఇప్పుడు 2000 మన 1000 రూపాయల నోటు రద్దు చేశారు. అది మీ ఊళ్ళో పనిచేయదు, మా ఊళ్ళో పనిచేస్తుందా? చలన కాసు ఎక్కడైనా చలన కాసే. ఇప్పుడు నిజంగా మాట్లాడితే ఇతను ఏమంటాడంటే నన్ను చూసి ఓటేయండి, నా పాలన చూసి ఓటేయండి. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడిన మాట ఏంటంటే 6 నెలల్లో నేను బెస్ట్ సీఎం అని పేరు తెచ్చుకుంటాను అన్నాడు. ఏం నెరవేర్చు చెప్పండి? నేను వస్తే కేంద్ర మెడలోంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్నాడు. సాధించాడా? 2020, 2021, 2022, 2023, ఇప్పుడు 2025 ఏంటి? పోలవరం కట్టగలిగాడా? నేను వస్తే 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నేను కంప్లీట్ చేస్తానన్నాడు. చేసాడా? నేను వస్తే మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తానన్నాడు. చేసాడా? ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేశాడు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ రిలీజ్ చేశాడా? ఏంటంటే ఇవి కదా సమస్యలు. ఈ సమస్యలకి ఎక్కడైనా సమాధానం ఉందా ఆయన దగ్గర? మరి ఇంకా అతనికి ఏ విధంగా ఓటేస్తారు?
అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే పార్లమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ గురించి అదొక కేస్ స్టడీ కింద చెప్పుకుని నవ్వుకున్నారు. ఒక్క ప్రాజెక్ట్ కట్టగలిగాడా? వచ్చి రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ని కట్టగలిగాను. పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది? ఆయన అడగాలి. పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడికి వరకు వచ్చిందంటే కదులుతా ఉంది, అది కట్టలేకపోయాడు. పోనీ మరి టీడీపీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు? 70% కంప్లీట్ అయింది. 70% కంప్లీట్ అయింది. అక్కడ 70% కంప్లీట్ అయింది కదా, మేము 20% కంప్లీట్ చేసాం, ఇంకో 10% మిగిలిందని చెప్పమనండి. అతనే చెప్పలేడు. పోనీ 2 రాష్ట్రాల మధ్య ఉన్న విభజన హామీలు ఉన్నాయి. విభజన హామీలు ఒక్క విభజన హామీ సాధించుకోగలిగాడా? లేదు. మరి ఇంకే ఈ అన్నిటికీ సమాధానం చెప్పకుండా నన్ను చూసి ఓటేయండి, మా రాజన రాజ్యం అంటే ఎన్ని ప్రజలైనా పదే మోసపోతాకి సిద్ధంగా ఉన్నారా? అంటుంది. ఖచ్చితంగా ఈ పార్టీకి ఇంతటితో సమాప్తం. అందుకే అన్నాను 2024 తర్వాత వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ క్లోజ్డ్ పార్టీ, ఇంకా ఆ పార్టీకి మనుగడ లేదు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీతో జగన్తో విభేదించి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఉండవల్లి శ్రీదేవి కానివ్వండి, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి, ఇలా చాలా మంది విభేదించి బయటకు వచ్చినారు. అంటే దేనికి, ఎందుకని? ఒకటి, అతని నిరంకుశ భావజాలం. నేను ఒక రాజు అనేలా పిలుగుతాడు ఆయన. ఆయన ఉద్దేశంలో రాష్ట్రం అంటే తనకు సొంత ఎస్టేట్, పార్టీ అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చూసారా, ఒక ఉద్యోగికి ఆడ కోపం వచ్చినా ఆడ బయటికి వెళ్ళిపోవాలి, యజమాని కోపం వచ్చినా ఆడే బయటికి వెళ్ళిపోవాలి. అదే అలా ఉంటుంది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో అటువంటి కుదరదు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఒక ఎమ్మెల్యేలకు కానీ మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ లోపలికి ప్రవేశం లేదు. ఒక ఎమ్మెల్యే కానీ గెలిచిన వ్యక్తి తన నియోజకవర్గ సమస్యల గురించి చెప్పుకోవడానికి ముఖ్యమంత్రికి వెళ్ళాలి. వెళ్ళే అవకాశం ఇవ్వడు కదా, చెప్పే మాట ఇండ కదా. అటువంటప్పుడు ఇంకా నేను ప్రజలు మనకి మరొకసారి అవకాశాలు ఎవరు, రాజకీయంగా మనకి భవిష్యత్తు ఉండదన్నప్పుడు దాన్ని చేసి బయటకు వస్తారు. అదే జరిగింది ఈ రోజున. ఎవరో కొంతమందిని 4-5 క్వార్టరీ పెట్టిన క్వార్టరీని మాత్రమే లోపలికి ప్రవేశం. ఆ ప్యాలెస్లోకి ఇంకెవరిని రానివ్వడం. అక్కడ ఉన్నటువంటి తాడేపల్లి ప్యాలెస్లో చుట్టూ మంచి రంగులు వేయించుకుని, రోడ్లు వేయించుకుని రాష్ట్రం అంతా అందమైన రోడ్లు చెప్పుకుంటాడు. మరి రాష్ట్రం అంతా అందమైన రోడ్లు అయితే రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు తెలీదా? నేను అంటుంది, ఒక నిత్యావసర ధరలు పెంచేసి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి, కరెంటు బిల్లులు పెంచేసి ప్రతి సామాజిక పడి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టేటువంటి సంక్షేమ పథకాలు కొంతమందికి రాకపోవచ్చు, తీసుకోరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి దుర్మార్గం, ఆ బారిన పడినటువంటి కుటుంబం ఏది లేదు, ఆఖరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహా. ఇప్పుడు ఇళ్ల స్థలాల గురించి చూసారు, అది పెద్ద స్కాము. ఎక్కడికెక్కడ ఆ కొండలోని గొట్టలు ఇచ్చేసి అదిగో ఇచ్చేసి పట్టాలు ఇచ్చి కట్టేసామన్నాడు. ఎక్కడ ఉందని చెప్పండి? కడప ఉక్కు ఫ్యాక్టరీకి 3 సార్లు శంకుస్థాపన చేశాడు. ఎంతవరకు వచ్చింది? ఎంతంది ఎన్ని విషయాలు. బందర పోర్ట్ ఉంది, ఎంతవరకు వచ్చింది? మీకు ఉత్తరాంధ్రలోని రాయలసీమలోని నీటిపారుదల ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి, ఎక్కడి వరకు వచ్చినాయి? ఎన్ని అసలు సమస్యలు ఈ కదా. నేను మాట్లాడితే 300 పైన భారీ పరిశ్రమలు రాష్ట్రంలోకి వచ్చినాయని చెప్పి ఆ పేపర్లో పెద్ద ప్రకటన ఇచ్చారు. చూపించండి, 300 భారీ పరిశ్రమలు కాదు, జిల్లాకు ఒకటనే చూపించండి మాకు ఎన్ని భారీ పరిశ్రమలు వచ్చినాయి. ఆఖరికి భారీ పరిశ్రమలు అంటే అమర్రాజా ఫ్యాక్టరీలు కూడా పక్కనకి వెళ్ళిపోయి క్లోజ్ చేసుకుని తెలంగాణలో పెట్టుకున్నారే, పారిపోతున్నారు కదా. అంటే నేను అంటుంది, పరిశ్రమలు రావాలి, ఉపాధి కల్పించాలి, ఇటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు బాగుండాలి, రైతులు బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు అభివృద్ధి జరుగుద్ది, సంపద వస్తుంది. ఆ సంపద సంక్షేమ పథకాలు ఖచ్చితంగా చేయొచ్చు. సంపద సృష్టించకుండా సంక్షేమం అంటావంటే నువ్వు అకౌంట్లో వేయడానికి. ఈ రోజున రాష్ట్ర అప్పు 12 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు. చాలా వరకు అభివృద్ధి జరిగింది. చాలా ప్రజలంతా జగన్ పాలన సురక్షితంగా ఉన్నారని ఈ మధ్య కాలంలో ఛానల్స్ లో చెప్తున్న అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చెప్తానంటే అభివృద్ధి జరగలేదు. సాక్షి పేపర్లో అభివృద్ధి జరిగింది, సాక్షి ఛానల్లో అభివృద్ధి జరిగింది. అభివృద్ధి మీకు ఒక్కొక్కసారి మాకు టెన్షన్ వస్తుంది, రాష్ట్రం ఏమైపోతుందని టెన్షన్ వచ్చినప్పుడు సాక్షి పేపర్ చదువుతాం. అది అభివృద్ధి దూసుకుపోతూ ఉంటుంది. దాంట్లో ప్రజలందరూ అదే రామరాజ్యంలాగా సంతోషంతో కలకలాడిపోతూ ఉంటారు. డబ్బులు లెక్కెట్టుకుంటాక అందరూ కరెన్సీని మిషన్లు కొనుక్కుంటారు. ఎక్కడా సాక్షి పేపర్లో నువ్వు బయట చూడకూడదు. ఇంకా ఆ పేపర్లో చూసి ఆ ఛానల్ చూస్తే మనశ్శాంతిగా ఉంటుంది, బయట చూస్తే బీపీలు వస్తాయి మనకి. అంటే అభివృద్ధి ఆయన ఇంట్లోని లేకపోతే ఆయనకి సంబంధించిన వ్యక్తిలోని అభివృద్ధి. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలకి అంబేద్కర్ లాంటి విదేశీ విద్యా విధానం కూడా అంబేద్కర్ గారి పేరు తీసేశాడు. జగనన్న విదేశీ విద్యా విధానం పెట్టుకున్నాడు ఆయన. ప్రజల సొమ్ముతో వచ్చే పథకాలన్నిటికీ కూడా తన పేరో తన తండ్రి పేరు పెట్టుకుంటాడు. మరి తన పేపర్కి కానీ, తన ఛానళ్ళకి కానీ, తన రియల్ ఎస్టేట్ కంపెనీలు చాలా ఉన్నాయి, పవర్ ప్రాజెక్టులకి, వీటన్నిటికీ పేరు పెట్టుకోడే ఈ సిమెంట్స్గా వాటికి. అంటే ప్రజల సొమ్ము కాబట్టి, తేరగా వచ్చింది కాబట్టి ప్రజల సొమ్ముతో ఆయన వాళ్ళ ఏదో ఇడుపులపాయలో ఆస్తులు అమ్మేసి ప్రజలకు ఇస్తున్నట్టు అని జగనన్న విద్యా దీవెన, లేకపోతే వైఎస్ఆర్ జగనన్న వైఎస్ఆర్
వీళ్ళు ఏదో రాష్ట్రానికి ఆస్తులు అమ్మేసి ప్రజలకు పంచుతున్నట్టు. ఈ 2 నెలల్లో అయినా ఏమైనా వివేకానంద హత్య కేసు కొలుకొచ్చే ఛాన్స్ ఉందంటారు? అంటే ఎప్పుడో 5 ఏళ్ల కిందటి జరిగిన ఎలక్షన్స్ కోడ్ అభ్యర్థులను ప్రకటించే ముందు రోజు జరిగిన హత్య, నెక్స్ట్ డే అభ్యర్థులను ప్రకటించాడు. ఇప్పటికీ అది జరుగుతానే ఉంది. ఆ కేసు గురించి ఇంకా నడుస్తానే ఉంది. ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పటికీ ఒక కొలికి ఎందుకు రాలేదంటారు? న్యాయస్థానాల్లో డిలే అవుతాం. భారతదేశంలో న్యాయస్థానాలు ఎంత త్వరగా తీర్పులు రావు. ఆ న్యాయస్థానాల తీర్పులు కూడా కొన్ని ఎలా ఉంటుందంటే కోడికత్తి సీన్దే చూడొచ్చు. 5 ఏళ్ళు బట్టి జైల్లో మగ్గుతున్నాడు. ఎన్ఐఏ కూడా చెప్పాల్సింది చెప్పింది. సరే అతనికి బెయిల్ రావట్లా. ఆర్థిక నేరగాడు అనే పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండి 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉన్నాడు. అతను 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉన్నాడు. భారతదేశంలో ఎవరికైనా సాధ్యం ఎలాగా? ఒక సాధారణ వ్యక్తికి సాధ్యమా? ఒక బెయిల్ మీద 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యాడు. అలా అయితే మరి చంద్రబాబు నాయుడు మళ్ళీ జైలుకి వెళ్తారంటారా? అంటుంది తప్పు చేస్తే ఎవరైనా జైలు శిక్ష అనుభవించాల్సిందే. కొంచెం డిలే అవ్వచ్చు. లాలూ ప్రసాద్ యాదవ్ కంటేని, లేకపోతే జయలలిత కంటేని, లేకపోతే శశికళ కంటే గొప్పవాళ్ళే కాదు కదా ఇతను. కొంచెం డిలే అవుతుంది. కానీ ఖచ్చితంగా జైలుకి వెళ్ళవలసిన వ్యక్తే. తప్పు చేస్తే జైలుకి వెళ్ళవలసిన వ్యక్తే. కానీ డిలే అవుతుంది అంటే న్యాయం అందరికీ సమానంగా అందట్లేదనే బాధ మనకుంది. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజున వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళ నాయకుడే ఒకప్పుడు అన్నట్టు చూసారా, వైఎస్ఆర్ చంచలగూడ పార్టీ అని అక్కడికి పోవాల్సిందే. ఆయన గమ్యస్థానం అదే. ఓకే సార్, మనం ఒకటి చూసుకున్నట్లయితే కానీ ప్రతి ఎలక్షన్స్కి ముందు ఆర్జీవి గారు ఒక సినిమాతో ముందుకు వస్తారన్నమాట. అది కూడా అటు అంటే ఏ పార్టీకి ఫేవర్ మనకి తెలియదు కానీ జగన్ని మాత్రం హైలైట్ చేస్తారు ఆ సినిమాలోని. ఇప్పుడు ఈ ఎలక్షన్స్కి కూడా వ్యూహం 2 అనే సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. బట్ అది అనుకోని పరిస్థితుల్లో కోర్టులో కేసు వెళ్ళిందనమాట. ఎందుకంటారు అది? ఒకటి రామ్ గోపాల్ వర్మ అంటే ఒక ముక్కలు చెప్పాలంటే తెలివైన మూర్ఖుడు. తెలివైనోడే కానీ మూర్ఖుడు. అతను నీలి చిత్రాల్లో 75 సంవత్సరాలు ఎత్తుకుంటూ ఉంటాడు. చీకటి సందులను మాఫియా సందుల సంస్కారాన్ని ఎత్తుకుంటాడు. అతని గురించి కొన్ని మీ ముందు కూడా మేము కొన్ని మాట్లాడలేను. అటువంటి వ్యాఖ్యలు అతను చేయగలిగాడు. ఎందుకంటే నేను అన్నాను చూసారా, ఒక తెలివైన మూర్ఖుడు. వ్యూహం అని ఏదో పెద్ద ప్లాన్ వేసాడు కానీ అసలైన వ్యూహం ఏంటో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ చూపిస్తున్నాం కదా. అది అసలైన వ్యూహం అంటే. మీ వ్యూహం బయటకు వస్తుందో రాదో తెలియదు కానీ మా వ్యూహాలు ఏంటో బయటకు వస్తున్నాయి. అది అసలైన వ్యూహం. అది అంటే ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి పెట్టి రకరకాలుగా సినిమాలు తీయించడం, రకరకాలు చేస్తూ ఉంటాడు. ఇన్ని రకాలుగా జిమ్మిక్కులు చేయాలి, అన్ని రకాలుగా జిమ్మిక్కులు చేస్తాడు. ఇటువంటి అమ్ముడైపోయినటువంటి ఎనలిస్టులు కొంతమంది కావచ్చు అని, లేకపోతే ఇటువంటి డైరెక్టర్లు కావచ్చు, కొంతమందిని ఉపయోగించుకుంటాడు. లేకపోతే కొంతమంది సినిమా యాక్టర్లను ఉపయోగించుకుంటాడు. ఇన్ని ఉపయోగించుకున్నా ప్రజలకు తగ్గ వ్యూహం ఏంటంటే మేము చూపిస్తూ ఉంటాం. అసలైన వ్యూహం ఏంటో ముందు ఉంది ఇంకా. ఓకే. అండ్ సినిమా వాళ్ళ గురించి వచ్చేసరికి ఆలీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడి నుంచి ఆలీని నిలబెడతారు అనే ఒకటి గట్టిగా నడుస్తుంది. దాని గురించి మీరు? ఆలీ గారు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఎందుకంటే మంచి కమెడియన్ అతను. మంచి కమెడియన్, కష్టపడి వచ్చిన కమెడియన్, చిన్నప్పటి నుంచి వచ్చి కష్టపడాడు. మిత్రుడిగా పవన్ కళ్యాణ్ గారికి మంచి మిత్రుడు. వాళ్ళిద్దరు చాలా సినిమాల్లో కూడా ఉన్నారు. మంచి మిత్రులు. మిత్రత్వం వేరు, రాజకీయ భావజాలం అమలుపరచుకోవడం వేరు. ఎందుకంటే ఒకే కుటుంబంలోనే వ్యక్తులే ఒక పార్టీలో ఉండరు. రకరకాల పార్టీలో ఉండొచ్చు, ఎవరి ఇష్టమైన ఉండొచ్చు. ఆ విధంగా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో నమ్మాడు పాపం. ఆ నమ్మిన దాని వెనకాల ప్యాకేజీలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమున్నాయా, భయం ఉందా, బెదిరింపులు ఉన్నాయా అనేది మనకు తెలీదు. ఆయన కంటెస్ట్ చేస్తాడని చెప్పేసి అనుకుంటాం, కంటెస్ట్ చేయొచ్చు, అదే విషయం. ఆయనకి ఏదో పెద్ద పదవి ఇస్తారో, రాజ్యసభ సభ ఇస్తారో అని చెప్పేసి పదవి కూడా వచ్చినాయి. ఏదో చిన్న పదవి కూడా పెట్టి దండేసి కూర్చోబెట్టాడు ఆయన్ని. సరే, అతను బలిపశువు అవుతాడో ఏమవుతాడో మనకు తెలియదు. రేపు పొద్దున అతనికి కూడా ఒక మిగతా వాళ్ళ నాయకులకు మళ్ళీ జ్ఞానోదయం అయిన తర్వాత బయటకు రావచ్చు. అది కూడా సాధ్యమే. ఎందుకంటే అతను కూడా ఒక పొరపాటుగా మాట్లాడలేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ వెళ్తున్నాడు. దాని వెనకాల ఏమున్నాయో మనకి త్వరలోనే తెలుస్తాయి. రైట్. మనం ఇందాక సినిమాల విషయం మాట్లాడుకునేసరికి మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే మహివీ రాఘవ్ గారు యాత్ర అనే సినిమా తీశాడు రాజశేఖర్ రెడ్డి గారి మీద. అండ్ ఇప్పుడు యాత్ర 2 అని జగన్ గారి మీద తీసుకొస్తున్నారు అనమాట. అంటే ఈ సినిమాల వల్ల ఏమన్నా ప్రజల్లో బాగా ప్రభావితం చేస్తుందని అనుకోవచ్చా? సినిమాలే ప్రజల మీద ప్రభావం చూపిస్తే శంకరాభరణం లాంటి సినిమాలు చూసి అందరూ భరతనాట్యాలను లేకపోతే సంగీతం నేర్చుకోవాలి. అలాగే కొన్ని సినిమాలు ఉన్నాయి, అలా చూసి మటలు నేర్చుకోవాలి. అవన్నీ సినిమాల ప్రభావం కొంతవరకు ఎంటర్టైన్మెంట్ జరుగుద్ది, ఆలోచించి చేస్తాయి. సినిమా ప్రభావం ఖచ్చితంగా లేదు, నేనేం లేదంటలేదు, కానీ ఆలోచించి చేస్తాయి. కానీ ప్రజలు టెక్నాలజీ, ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలోకి వచ్చిన టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏంటి అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. మామూలు గ్రామాల్లో కూడా సెల్ ఫోన్ ఉంది కదా. గతంలో ఒక పేపర్లోనో లేకపోతే ఎక్కడ టీవీలో వస్తే తప్ప తెలిసేది కాదు. ఈ రోజున ఏదో సినిమా చూసి ప్రభావితం అయిపోయి ప్రజలందరూ ఆ విధంగా చేసుకుంటారంటే ఎలా కుదురుతుంది? ఒక సామాన్య ప్రజలు ఆలోచించుకుంటాడు కదా. నేను గతంలో ఎంత కరెంటు బిల్లు కట్టాను, ఇప్పుడు ఎంత కడుతున్నాను, గతంలో నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, నా రోడ్లు గతంలో ఎలా ఉండి ఇప్పుడు ఎలా ఉన్నాయి, నా బిడ్డలకు భవిష్యత్తు ఏంటి, రేపు చదువుకున్న తర్వాత నా బిడ్డ ఇక్కడే ఉద్యోగం చేయాలా, నా బిడ్డని ఎక్కడికైనా ఇతర రాష్ట్రాలకు పంపాలా, ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు అది
ప్రజలను తెలివి తక్కువ కదా, దాన్ని తగ్గట్టుగా వేస్తారు తప్ప సినిమాలు చూసేసి ప్రభావాలు చూపిస్తే అంటే అందరూ ప్రజల్లో తిరగడం మానేసి ఒక సినిమాలు తీసుకుంటూ కూర్చుంటారు. అది జరిగే పని కాదు. రైట్. జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తులోకి వచ్చింది, అంటే గెలిచిన తర్వాత కరెంటు కష్టాలు ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కరెంట్ కష్టాలు, ప్రజల కష్టాలన్నీ తీరుతాయి. ప్రజల కష్టాలు తీరేలాగే పొత్తు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు అన్నీ చూశారు. గతంలో చంద్రబాబు గారిని చూశారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, అన్ని పార్టీలని చూశారు. ప్రజలు బేసిక్గా చంద్రబాబు నాయుడిని నమ్మడం మానేశారండి. ఓపెన్ స్టేట్మెంట్ ఇది, జనాలు అన్న మాట ఇది. ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మడం మానేశారు. అందుకే జగన్ పోయిన ఎలక్షన్స్లో గెలిచారు. ఓకే, ఈ ఎలక్షన్స్లో కూడా కొంతమేర ఎందుకు అంత పాజిటివిటీ ఉందంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారనే చెప్పొచ్చు. రెండు ప్రశ్నలు వేశారు. దాంట్లో చంద్రబాబు గారిని ప్రజలు నమ్మేశారు అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు పర్సంటేజ్కి తెలుగుదేశం గారికి వచ్చిన ఓటు పర్సంటేజ్కి 10% తేడా. దాదాపు 40% ఓట్లు తెలుగుదేశానికి వచ్చినాయి. పడ్డాయి. అండ్ 40% ఓట్లు ప్రజలు కాదా వాళ్ళు. నేను అంటుంది చంద్రబాబు గారు ఏం చేశారు, మంచి చేశారా చెడు చేశారా అనేది ప్రజలకు తెలుసు. హైదరాబాద్ కూడా డెవలప్మెంట్ గురించి తెలంగాణలో ఉంటున్న ముఖ్యమంత్రులే మాట్లాడతారు, ఆ మార్క్ ఆయనకు ఉందని చెప్పేసి అని. అదే సందర్భంలో మన ఒక పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో పార్టీ వాళ్ళ నాయకుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు అన్నమాట వాస్తవం. నిజంగా ఒక విధమైనటువంటి జీవం పోసాం అంటే అది నేను వాళ్ళ తక్కువ చేసి మాట్లాడట్లా. జైలుకి వెళ్ళి మేము పొత్తు ప్రకటించాడు పవన్ కళ్యాణ్ గారు. అప్పటి వరకు ఒక నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఏంటి వాళ్ళ పార్టీ అధినేతనే జైల్లో పెట్టేశారు కాబట్టి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నిజంగా ఒక చేయూతనిచ్చి పైకి లాక్కొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన చంద్రబాబు గారి మీద ప్రేమో లేకపోతే తెలుగుదేశం మీద ప్రేమో కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ఆశించారు. అటువంటి ఇలాగే చేసుకుంటూ వెళ్ళి లేదా దుర్మార్గమైన కేసులు పెట్టుకుంటూ వెళ్ళి నాయకులు పెడతా ఉంటే రేపొద్దు మనకే జరగచ్చు. ఎందుకు మరి జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయదు? ఒంటరిగా పోటీ చేస్తే మళ్ళీ లాభం అతనికి అవుతుంది. ఆ విషయం తెలుసు అతనికి. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఏదో చంద్రబాబు గారి ప్రేమ మీద తెలుగుదేశం ప్రేమ మీద అని పొత్తు పెట్టుకోవాలా, రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించారు కాబట్టి పొత్తు పెట్టుకున్నారు ఈ రోజున. రైట్. మరొక విషయం ఏంటంటే రీసెంట్గా మన స్పోర్ట్స్ స్టార్ ఎవరైతే అంబట్ రాయుడు గారు ఉన్నారో ఆయన వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు, పార్టీలో నుంచి బయటకు వచ్చారు, మళ్ళీ ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. రీజన్స్ ఏమంటారు? యాక్చువల్గా అంటే ఎంపీ టికెట్ కోసమేనా? ఎంపీ టికెట్ జనసేన పార్టీ ఇస్తుందని ప్రకటించింది ఆయనకి ఏమన్నా? యాక్చువల్గా ఏమైందంటే అతను మంచి క్రికెటర్, పొలిటీషియన్ కాదు. బ్యాటింగ్ చేయడానికి దిగాడు పాపం బరిలో. పాపం ఆయన దిగేటప్పటికి ఓవర్లు అయిపోయినాయి, ఇంకా వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ స్టార్ట్ అయింది గేము, ఇప్పుడు బ్యాటింగ్ చేయడానికి దిగాడు. ఆయన వైసీపీ పార్టీలోంచి బయటకు వచ్చినప్పుడు నేను ఇప్పట్లో రాజకీయాల్లోకి రావాలని అదే అంటున్నా నేను క్రికెట్తో పోల్చింది అందుకునే. అంటే బేసిక్గా అతను స్పోర్ట్స్ మ్యాన్, పాలిటిక్స్ అతను దూరం. కాకపోతే అతనికి సంబంధించినటువంటి మిత్రులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నీకు ఎంపీ టికెట్ ఇస్తారు, నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతామని చెప్పి అతను ఏదో ప్రలోభాలకు గురి చేసి అతని దగ్గర తీసుకెళ్ళి ఉండొచ్చు. అతనికి వెళ్ళిన తర్వాత అతనికి ఒక క్లారిటీ వచ్చింది, ఓహో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు, ఆయనకి డబ్బే ముఖ్యం తప్ప ప్రజల గురించి అతనికి ముఖ్యం కాదు. టికెట్ కావాలంటే నేను 100-150 కోట్లు ఆయనకి సమర్పించుకోవాలి, తర్వాత 100-150 కోట్లు నేను ఖర్చు పెట్టి పోటీ చేయాలి, ఇది అని క్లారిటీ వచ్చిన తర్వాత బయటకు వచ్చి బాబు ఇటువంటి రాజకీయాలు నాకు వద్దు అని బయటకు వచ్చి ఉండొచ్చు. అప్పుడు మళ్ళీ నీ అలా కాదు, నీ మనస్తత్వానికి అతను సూట్ అవడం, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే నీకు క్లారిటీ వస్తుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూర్చుంటే రాజకీయాల్లోకి రానున్న వ్యక్తి మళ్ళీ పార్టీలోకి ఎందుకు? అదే అంటున్నా, ఒక క్లారిటీ సన్నిహితులు మిత్రులు ఇస్తారండి ఎప్పుడైనా సరే. నీకు పలానా పార్టీలోకి వెళ్ళరు, ఆ పార్టీలకు ఇమ్మలేవు, ఆ డబ్బు ఖర్చు పెట్టుకునే తప్ప లేకపోతే నీకు విలువ ఉండదు ఆ పార్టీలో. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పుంటే నమ్మి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చాడు, ఇంకా పార్టీలోకి రాలా, జనసేన గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు అంతే. ఆయన వచ్చాడు, కూర్చున్నాడు, కాసేపు మాట్లాడుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాలు పంచుకున్నాడు, ఆయన నచ్చింది, బయటకు వచ్చాడు. సరే ఎప్పుడు జాయిన్ అవుతాడు, ఎక్కడ ఒకవేళ జాయిన్ అవుతే ఎక్కడి నుంచి అతనికి పోటీ చేస్తాడో, అతనికి టికెట్ ఇస్తారా ఎవరా, లేకపోతే అతని సేవలు మరోలా ఉపయోగించుకుంటుందా అనేది పార్టీ అనౌన్స్ చేస్తుంది. ఇంకా పార్టీలో జాయిన్ అవ్వలేదు, పార్టీ గ్రౌండ్లోకి మాత్రం వచ్చాడు. ఆయన మాత్రం ఎంపీ టికెట్ ఆశిస్తున్నాడని బలంగా ఉంది, దీని గురించి ఏమంటారు? మరి బలంగా ఉందని చెప్పేసి మనం అనుకుంటున్నాం, మీరంటే అవన్నీ ప్రచారాలు. అతను నోటంటే వచ్చిన ఒక స్టేట్మెంట్ వస్తేనే మనం నమ్ముతాం. ఎందుకంటే పక్కన వాళ్ళలో నిజంగా అతను ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చేమో, లేదు అతను ప్రచారానికి ఉపయోగించిన అతను రాజ్యసభ టికెట్ ఇవ్వచ్చేమో, ఎన్నో ఉన్నాయి కదా. లేదు అతను ఒక కార్పొరేషన్ చైర్మన్ చేయొచ్చేమో, ఎన్నో ఉన్నాయి కదా పదవులు. ఇన్ని పదవులు ఉండగా కేవలం ఎంపీగా పోటీ చేసి లోక్సభ పంపాలనేది ఏముంది? అది ఏంటి అన్నది అతను పార్టీలో జాయిన్ అవ్వాలి, జాయిన్ అవుతారు, అతనికి పవన్ కళ్యాణ్ గారు ఏ స్థానం ఇస్తారో చూడాలి, దానికి అతను యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసిన తర్వాత అతను ఓకే అన్న తర్వాత అన్నీ వస్తాయి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు.